ఇప్పటి వరకు నా జీవితంలో నా ఈ జన్మలో నేను 3 సార్లు అరుణాచలం వెళ్ళాను. వెళ్ళే ముందు పక్కగా ప్లాన్ చేసుకొని ముందు జాగ్రత్తలు తీసుకొని అరుణాచలం వెళ్తానండి. కానీ ఇప్పటి వరకు నేను ప్లాన్ చేసుకొని ముందు జాగ్రత్త తీసుకొని వెళ్ళిన ప్రతిసారి నాకు ఎదురు దెబ్బలు తగిలాయి. అక్కడికి వెళ్ళే వరకు ఒకలాగా ఉంటుంది మనం ప్లాన్ చేసుకున్నట్లుగా. మనం ఒక్కసారి అరుణాచలంలో అడుగు పెట్టగానే మన ప్లాన్కు రివర్స్ అవుతుంది. నా విషయంలో అంతా పరమేశ్వరుల వారు చెప్పినట్లుగానే నడుస్తుందండి, మనం చెప్పినట్లుగా కాదు. నిన్న పూజ కూడా అలాంటి సంఘటనే నాకు ఎదురైంది. పూజలో కూడా ఏంటంటే ముందుగానే ఆశ్రమం అన్నీ మాట్లాడుకుని వెళ్ళి ఇక నాకు ఏ ఇబ్బందులు లేవు, అన్నీ సక్రమంగా జరుగుతాయి అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక అంతా తారుమారైపోయింది. ముందుగా మాట్లాడిన ఆశ్రమంలో కుదరదండి, ఈరోజు వేరే పూజ ఉంది అన్నారు. మరో ఆశ్రమం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళి ఎలాగోలో ఒప్పించి పూజ చేసుకుంటాము అని అడిగితే ఒక చిన్న ప్రదేశం చూపించి ఆ ప్రదేశంలోనే మీరు పూజ చేసుకోవాలి, అది కూడా పెద్ద పెద్ద సౌండ్లు రాకుండా చిన్నగా చేసుకోండి అని అన్నారు. ఒకవైపు మాస శివరాత్రి రోజు పూజ చేయిస్తానని మాట ఇచ్చాను, మాట తప్పలేను. అయినా అనుకున్నట్లుగా జరగట్లేదు అంటే ఆ పరమేశ్వరుడు మనల్ని గమనిస్తున్నాడు అని అర్థం కదా. సో అంతా పరమేశ్వరుల వారి మీద భారం వేసి ముందుకైతే మనం కదిలామండి. కుదిరిన ఆశ్రమంలోనే పూజ చేయించాల్సి వచ్చింది. 100% ఎటువంటి స్వార్థం లేకుండా నిష్టగా పూజ అయితే చేయించాం. దయచేసి ఏవైనా చిన్న చిన్న తప్పులు ఏవైనా జరిగి ఉంటే నాకు తెలియకుండా నా వల్ల దయచేసి నన్ను క్షమించండి, మీ బిడ్డను అనుకోండి. అలాగే మీకు ప్రసాదాలు రేపటి నుంచి పంపుతానండి. దయచేసి మీరు కూడా కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి ప్లీజ్. ఇక మరో విషయం ఏంటంటే పూజ వీడియో కాస్త లేటుగా పబ్లిష్ చేస్తున్నాను. అందుకు కారణం పూజ చేయించడానికి ముందు రోజు అంటే 3, 4, 5 తేదీల్లో నాకు నిద్ర లేదండి. పట్టుమని 10 నిమిషాలు కూడా నేను నిద్రపోలేకపోయాను. కారణం ఏంటంటే ముందు రోజున మీ పేర్లు అవన్నీ చెక్ చేయడానికి మళ్ళీ 1-10 సార్లు చెక్ చేయడానికి సరిపోయింది. పూజకు ముందు రోజు మీరంతా బాగుండాలి, పూజ అద్భుతంగా మంచిగా జరగాలని గిరి ప్రదక్షిణ చేశానండి. నా మనసులో నేను కోరుకున్నాను, నాకు గురించి కూడా నేను కోరుకోలేదు, మంచిగా జరగాలి పూజ. పూజకు ఎవరైతే పేర్లు గొత్తనామాలు నమోదు చేసుకున్నారో వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాలని గిరి ప్రదక్షిణ అయితే చేశాను. ఇక పూజ అయిపోయిన తర్వాత కూడా ఆ రోజు కూడా నిద్ర లేదు, నాకు ప్రయాణానికి సరిపోయింది. అందుకే కాస్త లేటుగా పెడుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇక మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ జరిపించబోయే పూజ మహామృత్యుంజయ హోమం అండి. అది కూడా అనుభవం ఉన్నటువంటి పండితుల చేత చేయిస్తున్నాము, కొత్త పండితులండి. ఆ పూజకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు వస్తుంది, చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు ప్లీజ్ దయచేసి. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున మహామృత్యుంజయ హోమం జరిపిస్తున్నామండి. అది కూడా కేవలం 993 రూపాయలతోనే. సాధారణంగా మనం ఇదే మహామృత్యుంజయ హోమం చేయించుకోవాలంటే నిజం చెప్తుండా 50-60 వేల నుంచి 1,00,000 రూపాయలు, 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది వల్ల. మినిమం అంటే మినిమం 60,000 ఖర్చు అవుతుంది. కానీ మన ఛానల్ తరపున మనం కేవలం 993 రూపాయలతోనే మహామృత్యుంజయ హోమం జరిపిస్తాము, అది కూడా మీ గోత్ర నామాలతో. దీనికోసం మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే మీ పేర్లు, గోత్రం, అడ్రస్, ఫుల్ అడ్రస్ వాట్సాప్లో అక్కడ కనబడుతుంది కదా నెంబర్, ఆ నెంబర్కు వాట్సాప్లో పంపడమే. ఒక గోత్రంకు మీరు 4 పేర్ల వరకు రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీ అడ్రస్ ఎందుకంటే మీకు ప్రసాదం పంపడానికి ఆ అడ్రస్, ఫుల్ అడ్రస్, పిన్ కోడ్తో సహా కావాలి. మీరు ఇవన్నీ కూడా వాట్సాప్లో పంపితే సరిపోతుంది. అలాగే మీరు పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది వాట్సాప్లో, అంతేనండి. మీకు ఇంకా సందేహాలు ఉంటే మీరు ఇక్కడ కనబడే ఫోన్ నెంబర్కు ఫోన్ చేయవచ్చు, 7981961643 ఈ నెంబర్కు. అద్భుతంగా జరిపించబోతున్నామండి. ఎంత అద్భుతంగా జరిపించబోతున్నామంటే పూజ కార్యక్రమం మొత్తం కూడా వీడియో రూపంలో వస్తుంది, అది కూడా నేను మీ వాట్సాప్కి పంపుతానండి. ఇక మనం జరిపించబోయే ఈ మహామృత్యుంజయ హోమం డేట్ వచ్చేసి నేను పండితుల దగ్గరికి వెళ్ళి రాయించుకొని వచ్చాను. మామూలుగా మనం ఏదో పూజ చేస్తున్నామని కాకుండా ఈసారి మహామృత్యుంజయ హోమం చాలా కొత్తగా అద్భుతంగా జరిపించబోతున్నాం. చాలా ఎక్కువ సమయం కూడా జరిపించబోతున్నాం. అదేంటంటే మహామృత్యుంజయ హోమంలో అమృత పాశుపత అభిషేకం చేసి తర్వాత మృత్యుంజయ హోమం అయితే జరిపించబోతున్నాము. అది కూడా 24వ తేదీ 7వ నెల జూలై 24, 2024 తేదీన బుధవారం రోజున సంకటహార చతుర్థి రోజున మనం మహామృత్యుంజయ హోమం జరిపించబోతున్నాము. అద్భుతమైన రోజు అండి.
ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే కానీ ఈ రోజున మనకు మహామృత్యుంజయ హోమం జరిపించలేము. మీరు కూడా ఒక అడుగు ముందుకేయండి, సపోర్ట్ చేయండి. ఇక ఈ మహామృత్యుంజయ హోమంలో ఏముంటాయి, ఏమేమి జరిపిస్తాం అంటే నేను అడిగి తెలుసుకున్న పండితులను, ఏదో వెళ్తున్నాము చేయిస్తున్నాం అని అది కాకుండా మీరు ఏం చేస్తారండి ఆ రోజు పూజలో, ఎవరైతే మనకు నమోదు చేసుకుంటే వాళ్ళు అడుగుతుంటారు కదా అని అడిగితే వాళ్ళు చెప్పింది. గణపతి పూజ ఉంటుంది మొదట గమనించండి. స్వస్తి వాచనం ఉంటుంది, అంటే సకల ద్రవ్యాలకు మనము తీసుకువెళ్ళిన సకల ద్రవ్యములకు కూడా శుద్ధి చేయడం అన్నట్టు, ద్రవ్యములు శుద్ధి చేయడము శరీర శుద్ధి కొరకు ఇలా ఉంటుంది అన్నట్టు. తర్వాత రక్షాబంధన పూజ, ఇలాంటి రక్షలు వీటికి పూజ ఉంటుంది. పూజ తర్వాత అక్కడ ఉన్న పండితులు కూడా ఇలాంటిది కట్టుకొని తర్వాత ఆ పూజ చేసిన రక్షలు మీకు పంపుతాను నేను ప్రసాదంగా. ఇక తర్వాత పంచగవ్య ఆరాధన. ఇందులో ఆవుకు సంబంధించిన ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు వీటన్నిటికి కూడా పూజ జరిపించాక తీసుకోవడం పండితులు తీసుకుంటారండి, శుద్ధి జరగడం కోసం, వాళ్ళు కూడా శుద్ధి అవ్వడం కోసం. ఇక ఋత్విక్ వరణం ఉంటుంది, పండితులకు పర్మిషన్ లాంటిది అన్నట్టు. ఈ ఋత్విక్ వరణం చేస్తేనే తర్వాత వాళ్ళు మహామృత్యుంజయ హోమం చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ కలశ స్థాపన ఉంటుంది, ఆరాధన ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత మహాన్యాస పారాయణం ఉంటుంది. ఆ తర్వాత పరమశివునికి ప్రీతికరంగా సంపుటీకరణతో ఒక రుద్రము, ఏకాదశి రుద్రాభిషేకం, అమ్మవారికి ఖడ్గమాల అర్చన ఉంటాయి. ఇక తర్వాత అపమృత్యు జపం ఉంటుంది, త్రయంబకం జపము. ఈ రెండు కూడా అపమృత్యు జపం, త్రయంబకం జపం ఉంటుంది. ఇక నెక్స్ట్ శ్రీ మహాగణపతి హోమము, మహామృత్యుంజయ హోమము, నవగ్రహ హోమము, సుదర్శన అష్టక హోమము. ఇన్ని మనం పూజలు చేసిన ఈ సుదర్శన అష్టక హోమం ఎందుకు చేస్తారంటే, ఇన్ని మనం పూజలు చేసినా సరే శత్రువులు పూర్తిగా పోరండి. పూర్తిగా శత్రువులు పోవడం కోసమే ఈ సుదర్శన అష్టక హోమం చేయిస్తాము. నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను, ఇవన్నీ ఉంటాయి పూజలో, ఏదో చేస్తున్నామని కాకుండా. ఈసారి అద్భుతంగా ఉండబోతుందండి. ఈసారి మాత్రం పూజ పండితులను నేను అదే పని కలిసి దాదాపు 2 గంటల సేపు మాట్లాడి ఇవన్నీ కూడా ఏముంటాయని చెప్పించుకొని తీసుకుని వస్తున్నాను. పండితులు కూడా కొత్త వాళ్ళు వస్తారని బాగా గుర్తుపెట్టుకోండి. పండితులు కూడా కొత్త వాళ్ళని నేను మాట్లాడాను, పాత వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు వస్తారు ఈసారి పూజకు. కొత్త వాళ్ళు ఇవన్నీ చేయించడానికి నేను మాట్లాడాను పూర్తిగా. నాకు వివరణ కావాలి, చూసే వాళ్ళకు అర్థమయ్యేలా ఉండాలి. పూజ చేయించుకునే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మొత్తం మాట్లాడిన తర్వాత ఇవన్నీ కూడా మీరు కెమెరాకు చెప్పాలి, కెమెరాలో మీరు వివరించాలని వాళ్ళ దగ్గర నేను మాట తీసుకున్న తర్వాత నేను అనౌన్స్ చేస్తున్నానండి. దయచేసి గమనించండి. కొత్త పండితులు బాగా అనుభవజ్ఞులైనటువంటి పండితుల చేత చేయించబోతున్నాం. కూడా ప్రతిదీ కూడా వివరించి చెప్తారు పూజలు వాళ్ళు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మహామృత్యుంజయ హోమం జరిపించుకోవడం వల్ల మాకేంటి లాభం అని చాలామందికి ఉంటుంది కదా. వాళ్ళ కోసం అనారోగ్యం, దీర్ఘ రోగాలు ఈరోజు రేపు అన్నట్లుగా ఉంటారు కదా కొంతమంది, అంటే కాలం చేయడానికి, అలాంటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆ పరమశివుడు అలా ఆపేస్తారండి, మృత్యువును ఆపేస్తారు ఇలా ఈ పూజ జరిపించుకుంటే. ఇక శత్రు బాధలు పోతాయి, రుణ బాధలు, అప్పులు ఇలాంటివి ఉంటాయి కదా అవి పోతాయి, మానసిక ఆందోళన పోతుంది, కుటుంబ కలహాలు, చాలామంది ఇప్పట్లో కుటుంబ కలహాలు అంటే అందరికీ ఉన్నాయి కదా, అలాంటి కుటుంబ కలహాలు పోతాయి. నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, కాలసర్పయోగం, శనిదోషం, జాతకరీత్యా నవగ్రహ దోషం, ఇలా చాలా వాటికి ఈ పూజ అయితే జరిపించుకుంటాము. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా అయితే ఈ పూజ అయితే జరిపిస్తాం. ఇప్పటి వరకు జరిపించిన పూజలు మనము మహాలింగార్చన, మృత్యుంజయ హోమం, చండీ హోమం, మళ్ళీ మహాలింగార్చన కూడా చేయించాం కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిపించబోయే పూజ చాలా అనుభవం ఉన్నటువంటి పండితులతో మాట్లాడి వాళ్ళకు మొత్తము మాట్లాడి ఎలా ఏంటి అని మొత్తం తీసుకొని ఇచ్చి చెప్తున్నాను. ఇలా ఎప్పుడు చెప్పినాను నేను మీకు. ఈసారి అద్భుతంగా ఉండబోతుంది పూజ. ఇక మీరు ఎవరైతే ఈ గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళు మీరు చేయాల్సిన పూజలోపు మీరు చేయాల్సిన పనులు ఏంటంటే, సోమవారం రోజున మొదలు పెట్టండి. సోమవారం కానీ శనివారం కానీ ప్రారంభించండి. మీరు చేయాల్సింది ఏది, మీ ఇంట్లో మీరు ఒకవేళ కనుక ఏమన్నా కనుక తినేవాళ్ళు ఉంటే, అంటే ఎట్లా అంటే ఎలా చెప్పచ్చు అంటే ఆహారంలో మామూలుగా ఉంటుంది కదా, నాన్ వెజ్ లాంటివి తినేవాళ్ళు ఉంటే కనుక కాస్త 1, 3, 5 రోజుల్లో లాస్ట్ పూజకు 1, 3, 5 రోజుల్లో ఇది మొదలు పెట్టండి. లేదు మా ఇంట్లో అలాంటివి ఏమి తినము అంటే గట్టిగా సంకల్పం ఉండే వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చు మీరు.
ఎలా అంటే సోమవారం రోజున కానీ శనివారం రోజు కానీ ప్రారంభించండి. నువ్వుల నూనెతో దీపారాధన అయితే చేయండి. రోజు కూడా మంచి జరుగుతుందండి. ఇక గిన్నెలో ఉప్పు వేసి దానిపైన దీపారాధన ప్రమిద పెట్టి నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు ఒకటిగా చేసి వెలిగించాలి. 3 ఒత్తులను ఒకటిగా చేసి వెలిగించండి. అద్భుతమైనటువంటి ఫలితం అయితే దక్కుతుంది. మన పూజ జరిపించే అన్ని రోజులు డైలీ చేయండి, బాగుంటుంది. ఇక మీరు పూజ చేసుకునేటప్పుడు మీరు పలకవలసిన మంత్రం ఏంటంటే ఓం గం గణపతయే నమః. మరొకటి పంచాక్షర మంత్రం ఓం నమః శివాయ. మరొకటి ఓం ఐం శ్రీమాత్రే నమః. ఈ 3 మంత్రములు జపించండి. నిజంగా అంతా అమ్మవారు అయ్యవారు చూసుకుంటారండి. ఆ గణపతయ్య చూసుకుంటారు, ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటారు. ఇక సాత్విక ఆహారం నియమనిష్టలతో కొంచెం ఉంటే బాగుంటుంది. అలా ఉండలేం మేము ఎక్కువ రోజులు అనుకునే వాళ్ళు లాస్ట్ 3 రోజులు లేదా లాస్ట్ చివరి రోజు లేదా లాస్ట్ 5 రోజులు మీరు ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా చేస్తే రోజుకు 108 సార్లు అయితే ఈ మంత్రాలు అయితే జపించండి. ఓం గం గణపతయే నమః ఒకటి, పంచాక్షర మంత్రం వచ్చేసి ఓం నమః శివాయ, ఇంకోటి ఓం ఐం శ్రీమాత్రే నమః. ఈ 3 108 సార్లు 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదండి. ఇవి ఒకటి మాల పెట్టుకొని అనండి. మంచి మన జీవితంలో మార్పు రావడం కోసం మనం కొద్ది రోజులు, ఒక 3 రోజులు కష్టపడలేమా, 5 రోజులు కష్టపడలేమా, పోనీ ఒక్కరోజు కష్టపడలేమా, 41 రోజు కష్టపడలేమా? ఒకసారి ఆలోచించండి. మంచి జరిగితే ఆ తర్వాత మనం ఎలా అయినా ఆనందంగా ఉండొచ్చు. మొట్టమొదట మనం ఇప్పుడున్న కష్టాల నుంచి బయటపడాలి. దానికి ఏంటి మార్గం అన్నది మాత్రం ఆలోచించండి, అంత మంచి జరుగుతుంది. ఇక ఈ మహామృత్యుంజయ హోమం ఎక్కడ జరిపిస్తున్నామంటే శ్రీకాళహస్తి అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తిలో ఈ పూజ అయితే జరిపించబడుతుంది. ఎలా అంటే దేవాలయ పరిసర ప్రాంతంలో ఈ పూజ అయితే ఉండబోతుందండి. కేవలం తక్కువ అండి. నన్ను నమ్మి, నా మీద నమ్మకంతో, ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేయండి. నేను పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఇవన్నీ రాయించుకొని వచ్చి చెప్తున్నాను. అద్భుతంగా ఉండబోతుంది. నన్ను నమ్మండి ప్లీజ్. నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేయండి. కేవలం 993 రూపాయలు ఎక్కడ పోలేదు. ఒకరోజు ఖర్చే కదా. ఆ ఒక్కరోజు ఖర్చుతో మన జీవితం మారిపోతుందండి. ఇంక అంతకంటే ఏం కావాలండి. అంతా మంచి జరగాలని ఆ పరమేశ్వరుణ్ణి నేనైతే కోరుకుంటున్నానండి, మీ మంచి కోరేవాడిగా. ఇకపోతే మరో విషయం ఏంటంటే మీకు ఈ పూజ జరిపించుకున్న తర్వాత మీకు మహాప్రసాదంగా పూజ జరిపించినటువంటి రక్ష, అలాగే కుంకుమ, విభూది మహాప్రసాదంగా మీకు పంపబడుతుంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్. ఇంకా అరుణాచలంలో మనం మహాలింగార్చన చేయిస్తున్నాం కదా. మహాలింగార్చన చేసుకునే వాళ్ళకు రుద్రాక్ష కాయలు అలాగే విభూది ప్రసాదం నేనైతే పంపుతానని చెప్పాను కదా ప్రసాదంగా. అయితే నేనైతే ఇప్పుడు అరుణాచలంలో ఉన్నటువంటి అగ్నిలింగం, మెయిన్ లింగం ఉన్నటువంటి దేవాలయం దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడైతే మనకు విభూది అయితే కనబడుతుంది, చూడండి రండి దగ్గరగా. ఈ విభూదిని కూడా నేను తీసుకెళ్ళి మీకు ప్రసాదంగా పంపేటప్పుడు ఈ విభూదిని కలిపి మీకు ప్రసాదంగా పంపుతానండి. సో ఎందుకు నాకు ఇక్కడ విభూది చూడంగానే నాకు అనిపించింది, పంపితే బాగుంటుందో అనిపించింది. గిరి ప్రదక్షిణ మనం మొదలు పెట్టేటప్పుడు మెయిన్ దేవాలయం దగ్గర నుంచి మనం గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడతాం కదా. ఇక్కడ విభూది అయితే కనిపించిందండి. ఈ విభూదిని అందరూ నుదుటిన రాసుకొని వెళ్తారండి, నుదుటిని పెట్టుకొని వెళ్తారు. నాకు ఇక్కడికి వెళ్ళంగానే అక్కడ విభూది చూసి అందరూ నుదుటిని పెట్టుకుంటున్నారు. మనం కూడా ప్రసాదంగా పంపితే ఇది దేవుడి, ఆ పరమేశ్వరుడి వారి కాళ్ళ చెంత ఉందని భావించండి విభూది. ఈ విభూదిని కూడా తీసుకొని వచ్చి మనం పూజ చేయించినటువంటి విభూదిలో కలిపి పంపుతాం. మెయిన్ దేవాలయం దగ్గర అయితే ఉన్నామండి. చూడండి అందరు కూడా తీసుకుంటున్నారు అక్కడ విభూది. ఆ పరమేశ్వరుల వారి ప్రసాదంగా భావించండి. ఇక చూడండి అరుణాచల క్షేత్రం. ఇక మనం గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టి, అంటే గిరి ప్రదక్షిణ అదంతా వీడియో పెడితే పెద్ద వీడియో అవుతుంది కాబట్టి ఇక పుట్టమన్ను తీసుకునే దగ్గర నుంచి వీడియో అయితే మొదలవుతుందండి. వీళ్ళంతా కూడా నా మిత్రులండి. పూజకు సహాయం చేయడానికి అయితే నేనైతే తీసుకుని వెళ్ళాను. ఓకేనా. ఓం నమః శివాయ. ఇక మనము మొదలు పెడదాం. అందులో శివలింగాలు 365 శివలింగాలు మనం పుట్టమన్నుతో తయారు చేస్తామండి. పుట్టమన్నుతో, అది కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమం లోపే మనం పుట్టమన్ను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఇక్కడ పుట్టకు పూజ చేసి ఇక్కడ ఉన్నటువంటి నాగేంద్రుడి పర్మిషన్ తీసుకొని
తర్వాతనే మనం ఈ పుట్టమన్ను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎలా పడితే అలా తీయడానికి లేదు. ఇప్పుడు ఈ పుట్టకు పూజ చేసిన తర్వాత ఈ పుట్టమన్నునైతే మనము తీసుకుంటాము. అది కూడా నాగేంద్రుడి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే. ఓకే, ఇక మనం మొదలు పెడదాము. ఈరోజు 3వ తేదీ. మనం మహాలింగార్చన చేయించేది అరుణాచలంలో 5వ తేదీ అండి. 4వ తేదీ ఉదయం మేము బయలుదేరి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి చీకటి పడుతుంది కాబట్టి 5వ తేదీ పూజకి అయితే సిద్ధమవ్వచ్చు. 4వ తేదీ ఉదయాన్నే మనకు అంత పొద్దున్నే మనం లేచి మనం పుట్టమన్నుకు వెళ్ళలేం కాబట్టి 3వ తేదీ సాయంత్రం సమయంలో ఈ పుట్టమన్ను అయితే మనం తీసుకుంటున్నాము. అది కూడా మనకు సోమవారం రోజు కలిసి వచ్చింది. అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం నమః శివాయ. ఇక మనం మొదలు పెడదాం. ఇక మరొక విషయం ఏంటంటే అరుణాచలంలో పుట్టమన్ను దొరకడం కష్టంగా ఉంటుంది కాబట్టి మనమైతే ఈరోజే 3వ తేదీ అయితే మనం పుట్టమన్ను తీసుకున్నాము. పూజ అయితే 5వ తేదీ అండి. మీకు సమయం ఉందండి, ఒకరోజు సమయం ఉంది. 4వ తేదీ మొత్తం కూడా మీరు చేసుకోవచ్చు, నమోదు చేసుకోవచ్చు మీ పేర్లు గోత్రనామాలు. అప్పటికప్పుడు కంగారు పడుతూ, అంతేకాకుండా 4వ తేదీ ఎలక్షన్స్కు సంబంధించిన రిజల్ట్స్ కూడా ఉన్నాయి కదా, అందుకు ఆ రోజున మనల్ని తీసుకొని ఇస్తారో లేదో, ఎక్కడ అంటే ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో మనకు అనేసి మనమైతే 3వ తేదీ సాయంత్రమే తీసుకుంటున్నామండి. తీసుకొని భద్రంగా ఉంచి 4వ తేదీ ఉదయం అంటే రేపు ఉదయాన్నే మనం తీసుకుని వెళ్తాము అరుణాచలం. 5వ తేదీ మన పూజ ఉంటుంది. పుట్టమన్ను తీసే దగ్గర ఒక పండితులు మాత్రమే ఉన్నారండి. మనకు పూజలు అయితే 3 పండితులు అయితే ఉంటారు. ఇప్పుడు పుట్టమన్ను కోసమే కదా అనేసి ఓన్లీ ఒక్కరు మాత్రమే వచ్చారు ఇక్కడ నాగేంద్రుడికి పూజ చేయడానికి. చాలా అద్భుతంగా జరుగుతుంది. నా మీద నమ్మకం ఉంచి మీరైతే ఒక అడుగు ముందుకేయండి. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. సర్పాద్యష్టకులనాగదేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. లం పృథ్వీతత్వాత్ మే గంధం పరికల్పయామి. అహం ఆకాశత్వాత్ మే పుష్పం పరికల్పయామి. యం వాయుస్తత్వాత్ మే ధూపం పరికల్పయామి. రం వన్యస్తత్వాత్ మే దీపం పరికల్పయామి. వం అమృతత్వాత్ మే అమృత నైవేద్యం సమర్పయామి. సం సర్వతత్వాత్ మే తాంబూలాది సర్వోపచారార్థే పుష్పాణి సమర్పయామి. అక్కడ తాంబూలం పెట్టేసిన పూలు బత్తీలు తీసుకోండి. ఓం వనస్పతరసే దివ్యై నానాగంధే సంహితం ఆగ్రే సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి. 3 సార్లు ఇవ్వండి. అట్లా దూరంగా చెక్కండి, దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా. ఎందుకంటే మనం మట్టి తీసేటప్పుడు ఇబ్బంది కాకుండా. బొరకుండా ఆల్రెడీ అక్కడ ఎక్కేసండి. అట్లా కింద 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 బొరుకుంది కదా ఆల్రెడీ, పెట్టేసింది. ఉంటే టెంగా ఉంటుంది. ఓం యాః ఫలనేర్యాభ్లా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంజన్ధ్వగుంహసః. నేనైతే మహాలింగార్చన పూజ చేయించుకునే ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ పరమేశ్వరుని అయితే కోరుకున్నానండి. ఏం కాదు, నీళ్ళకి చల్లన్న అక్కడ. ఓం యాః ఫలనేర్యాభ్లా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంజన్ధ్వగుంహసః. తమలపాకుల దగ్గర పెట్టేసేయండి. ఇంకే దక్షిణ దానిపైన పెట్టండి. తమలపాకుల పైన పెట్టండి దక్షిణ. కర్పూరం తీసుకున్నా. ఉండో ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకున్నాం. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతే మధవ్యోసానీతే ఏకదా బ్రహ్మణోపహరతే ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. సర్పాద్యష్టకులనాగదేవతాభ్యో నమః. కర్పూర ఆనంద నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం రక్షాంధారయామి. నమస్కరోమి.
పాల్గొన్నా పుట్టబడిన ఓం ఆప్యాయస్వ సಮೇತతే విశ్వదస్సోమవృష్ణియం భవావాజస్య సంగతే ఆప్యాయస్వమదిందమసోమ విశ్వాభిరోధిభిః భవానः సప్రథస్తమః సందేవయాగుం ససమయంతు వాజాः సంవృష్ణయాన్యభిమాదిశాः ఆప్యాయమానో అమృతాయ సోమ దివిశ్రవాగస్యోత్తమాని ధిష్వా. నిదానంగా ఎత్తవన్నా మట్టి తీసుకోవాలి నిదానంగా తీసుకోండి. ఫస్ట్ చేత్తో తీయండి, దాని తర్వాత మనమైతే మన్ను అయితే పుట్టమన్ను ఎత్తిస్తున్నాం. ఓం స్యోనా పృథివీ భవాన్ రక్షరా నివేశనే యచ్ఛాన శర్మ సప్రథా ఇది భూమిం సంప్రార్థ్య. ఇలా పుట్టమన్ను అయితే మనం తీసుకుంటామండి. పుట్టకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం పుట్టమన్ను అయితే తీసుకుంటాం. ఓకేనా? దేంట్లోనా ఇక ఇప్పుడైతే మనం పుట్టమన్ను తీసే కార్యక్రమం అయితే ఉంటుంది. ఈ పుట్టమన్నును పుట్టకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పుట్టమన్ను అయితే మనం తీసుకుంటాము. ఈ పుట్టమన్నుతోనే మనం శివలింగాలు చేస్తున్నామండి. నెక్స్ట్ మనం పూజకు శివలింగాలు ఈ పుట్టమన్నుతోనే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ పుట్టమన్నుతోనే మనం శివలింగాలు అయితే 365 శివలింగాలు తయారు చేస్తాము. ఆ శివలింగాలకి అభిషేకము అర్చన ఉంటుంది. ఓకే, ఇక మనం మొదలు పెడదాము. వీళ్ళంతా వచ్చేసి నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, మిత్రులు కూడా వచ్చారు పుట్టమన్నుకు హెల్ప్ చేయడానికి. ఓకే, ఇక ఇప్పుడు మనం తీద్దాం. నమస్తే. సరే, నువ్వు తీసుకోపోది రాశివా. పెట్టాల్సింది అసలే ఇబ్బంది పడుతుంది ఆడ. జల్లెడ దొరుకుతుందన్నా, వేసుకుని పోదామా? అక్కడ ఉంటాయి ఉండు, సరిపోద్దా? పట్టగలమా అన్నా? అదేనన్నా, కానీ నువ్వే మెయిన్. పేరు పెట్టుకున్నావు, స్వామి పేరు. నీ మీదకి అయితే కొంచెం ఆలోచించి వస్తుంది మా. ఇక పుట్టమన్ను అయితే మనం తీసుకున్నామండి. ఈ అంటే అరుణాచలంలో మనకు పుట్టమన్ను దొరకదు కాబట్టి ఇక్కడ మనం పుట్టమన్ను అయితే తీసుకొని మనం అయితే వెళ్తున్నాము. సో 5వ తేదీ ఇదే పుట్టమన్నుతో మనకు అక్కడ శివలింగాలు తయారు చేసుకుని మనము అభిషేకం అర్చన చేసుకుంటాం. 365 శివలింగాలు తయారు చేసుకొని. ఓకే, పుట్టమన్నుతో తీసి అంటే మీకు ప్రతిదీ ప్రూఫ్ పెడుతున్నానండి మనం జరిపించబోయే పూజ గురించి. ఇంకా అద్భుతంగా ఉంటుంది పూజ. నిజంగా మీకు చూస్తుంటే మీరే దగ్గరుండి చేయించుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది, నన్ను నమ్మండి. ఇది జస్ట్ పుట్టమన్ను తీసుకునే వరకే. ఇక అసలు శివలింగాలు తయారు చేసేది, అక్కడ పూజ, అర్చన, అభిషేకం మొత్తం కూడా 5వ తేదీ పూజ అయిపోయిన తర్వాత మొత్తం క్లియర్గా పెడతానండి. ప్రస్తుతానికి మనం పుట్టమన్ను మాత్రం తీసుకున్నాం. ఇది మనము పుట్టకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పుట్టమన్ను అయితే మనం తీసామండి. సైడ్ ఉంటుంది కదా, సైడ్ మట్టి, సైడు పుట్టమన్ను అయితే మనం అంతా తీసుకున్నాము. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదిగో మనం తీసినటువంటి పుట్టమన్ను. ఇది మనం తీసినటువంటి పుట్టమన్ను. ఇంకో పుట్టమన్ను అయితే మనం తీసాం ఇక్కడి నుంచి. ఇప్పుడు మనము ఎక్కడైతే మనం తీసామో ఇక్కడ పసుపు కుంకుమ చల్లి మళ్ళీ మనము పూజ అయితే చేస్తాం. మొత్తం మహాదేవ్ శంభో శంకర్.
కుంకుమ చల్లు. పసుపు చల్లాము, ఇప్పుడు మనం కుంకుమ చల్లుతున్నాం. ఇవాళ కూడా మూసేసింది. పుట్టమన్ను తీసేదే ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. ఇక మళ్ళీ ఈ పుట్టమన్నుతో శివలింగాలు తయారు చేయడము, వాటికి పూజ, అర్చన, అభిషేకము అద్భుతంగా ఉంటుంది. ఓం నమః శివాయ. ఇప్పుడు మనము అరుణాచలంలో శ్రీ కంచి కామకోటి పీఠ ఆశ్రమంలో మనం ఇక్కడ మహాలింగార్చన చేయడం జరిగింది. ఈ మహాలింగార్చనలో ఎవరైతే తమ పేర్లు ఇచ్చి దీంట్లో భాగస్వాములైనారో వారందరూ కూడా శ్రీ ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులవుతారు. అదేవిధంగా ఈ మహాలింగార్చనలో పాల్గొన్న వారందరూ కూడా వారికి ఏ ఏ కష్టాలు ఉంటాయో, పిల్లలకి చదువు కోసం కానీ, లేదా వయసులో ఉన్నవారికి ఈ ధన కష్టాలు కానీ, ఇంటి కష్టాలు కానీ అవన్నీ తొలగిపోతాయి. వృద్ధులకు ఆయురారోగ్యములు, ఈ ఆరోగ్య సమస్యలు కానీ ఇవన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని అనుగ్రహము పూర్తిగా లభించాలని ఇక్కడ మనము పొద్దున్నుంచి అంటే ఉదయం గణపతి పూజతో ప్రారంభం చేసి దాని తర్వాత మనము స్వామికి ఆవాహన, రుద్ర చమక అభిషేకము, దాని తర్వాత ఫలపంచామృతాభిషేకము, అర్చనలు, అష్టోత్తరము, తర్వాత నైవేద్యము, మహామంగళారతి, ఈ విధంగా స్వామిని ఆరాధన చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా స్వామి కృపకు పాత్రలవుతారు. ఓం నమః శివాయ అనుకుంటూ ఈ స్వామి పూజను తిలకించిన వారందరూ కూడా ఆ అరుణాచలేశ్వరుని కృపకు పాత్రలవుతారని తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. అదేవిధంగా మనకు దీనిలో కలిసి వచ్చినటువంటి అదృష్టం ఏమిటి అంటే అరుణాచలంలో ఈ మాస శివరాత్రి రోజు జూన్ 5వ తారీఖు వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చినటువంటి మాస శివరాత్రి రోజు మనం ఈ పూజ జరుపుకున్నాము. అది అత్యంత అదృష్టదాయకము. కాబట్టి అందరూ కూడా స్వామి కృపకు పాత్రలవుతారని తెలియజేస్తున్నాము. ఓం నమః శివాయ. ఎస్, మనమైతే అరుణాచలంలో అయితే మహాలింగ అర్చన అయితే చేయించాము. ఇప్పుడైతే స్వామికి 365 శివలింగాలకు అలంకరణ అయితే జరిగిందండి. ఇక్కడ మనం చూడొచ్చు, మీరు చూస్తున్నారు కదా, అక్కడ కొంచెం జూమ్ చేయండి. అది అక్కడ కనబడుతుంది కదా, అరుణాచలం గిరి అండి. అరుణాచలం యొక్క గిరి అంటే కొండ అండి, తిరువన్నమలై కొండ. అక్కడ మీకు కనిపిస్తున్నది తిరువన్నమలై కొండ, అదంతా కూడా తిరువన్నమలై కొండ. మనం అటు వెళ్ళామంటే కొంచెం ఇలా రండినా, ఇటు వెళ్ళామంటే అక్కడ చూడండి, ఆ కొండ వినాయకుడిలా కనిపిస్తుంది. అక్కడ చూడండి, వినాయకుడిలా కనిపిస్తూ ఉంటుంది అక్కడ కొండ, అరుణగిరి, అరుణాచలం కొండ. రన్న కాలు కాలుతున్నాయి రకంగా, సో బాగా కాలు కాలుతున్నాయి. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఆ కొండ అనకూడదండి, శివలింగం అండి, అగ్నిలింగం అండి. అగ్నిలింగము అరుణాచలంలో ఉన్నటువంటి అగ్నిలింగంగా భావిస్తాము మనము ఆ గిరిని. ఓకే, కాకపోతే మీకు నేను అరుణాచలంలోనే ఈ పూజ కార్యక్రమం చేశాము అని తెలియజేయడం కోసము అక్కడ ఉన్నటువంటి అరుణాచలం గిరిని అయితే నేను మీకు చూపించాను. సరేనా? ఇక ఇప్పుడు మనము పూజ మొదలు పెడదాం, పూజ దగ్గరికి వెళ్దాం. ఆల్రెడీ నేను వీడియో తీశాను, మధ్యలో నాకు ఎందుకు మీకు చూపిద్దాము అరుణగిరిని అనిపించింది, మధ్యలో వచ్చి ఇక్కడ చూపిస్తున్నాను. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనము అరుణాచలంలో ఉన్నామండి. అరుణాచలంలో ఉన్నాము. మనం ముందే అనౌన్స్ చేశాం కదా, అరుణాచలంలో మహాలింగార్చన ఉండబోతుంది జూన్ 5వ తేదీ మాస శివరాత్రి రోజున అని. అయితే ఈ రోజున మహాలింగార్చన అయితే చేస్తున్నాము. అది కూడా పుట్టమన్నుతో మనము 365 శివలింగాలు అయితే తయారు చేసి వాటికి అభిషేకము, అర్చన ఉంటుంది. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే మీరు గోత్రనామాలు నమోదు చేసుకొని ఉంటారో వాళ్ళు ముందుగా అరుణాచలేశ్వరుని ఒకసారి తలుచుకొని మీ కోరికలను కోరుకున్న తర్వాత వీడియో చూడడం అయితే మొదలు పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా ఓం నమః శివాయ లేదా ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః అంటూ
అనుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరాలని నేనైతే ఆ పరమేశ్వరుని అయితే కోరుకుంటున్నాను. అంతేకాదు అరుణాచలం అనగానే మనకు గుర్తొచ్చేది రమణ మహర్షి గారు. రమణ మహర్షి గారిని కూడా ఒకసారి మనసులో తలుచుకున్న తర్వాత మీ కోరికలను మీరైతే చెప్పుకోండి. ఇక ఇప్పుడైతే మనం పుట్టమన్నుతో శివలింగాలు తయారు చేయడం అయితే మొదలు పెడతాము. 365 శివలింగాలు తయారు చేశాక ఆ శివలింగాలకు అభిషేకం అర్చన ఉంటుంది. చాలా కష్టపడి అయితే చేస్తున్నటువంటి ఈ మహాలింగ అర్చన విజయవంతం కావాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇక మొదలు పెడదాం మనం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంద్రేషు మూర్జన్దుహానాదేనుర్వాకస్మానుపసృష్టదైతు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువ తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ అవే నమః. సద్గురు విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం సద్గురు చరణారవిందాభ్యాం నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. గమనార్థం దురక్షసాం కురు గంటారవంతత్ర దేవతాః క్వానలా ఆపసత్పంతు తే భూతా ఏ భూతా భూమి సంస్థితాః యదారయ మాన్ దేవి పవిత్రం కురు చాసనం. వస్తుంది కదా పెట్టుకుంటే వస్తుంది కదా. అనుజ్ఞాం అందరూ అరుణాచలేశ్వరుని మనసులో ధ్యానం చేసుకోండి. ఓనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. అలాగే అమ్మవారిని కూడా నమస్కారం చేసుకోండి. ఓం యాసా పద్మాసనస్థా విపులతటికటే పద్మపత్రా యథాక్షి వీరావర్తనాభిస్తనభరణమితా శుభ్రవస్తోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైः స్నాపితా హేమకుంభైः నిత్యం సా పద్మహస్తా వసతు మమ గృహే సర్వమాంగళ్యయుక్తా. శ్రీ అరుణాచలేశ్వర స్వామినే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఆచమ్య ప్రాణాన్. శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణः ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్भागे శ్రీశైలस्य ఆగ్నేయప్రదేశే అరుణాచలక్షేత్రే అస్మిన్ దేవతా బ్రాహ్మణ హరిహరసన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదిషష్ట్యాः సంవత్సరాణాం మధ్యే శ్రీమద్మంగళకర క్రోధినామ సంవత్సరస్య ఉత్తరాయణే వైశాఖమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం తిథౌ శుభవాసర శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషేణ విశిష్ట్యాయాం అస్యాం శుభతిథౌ మోపాతమహదుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్య యజమానస్య గోత్రోద్భవస్య అక్షింతలగోత్రోద్భవస్య గొల్లవంశోద్భవస్య హేమంత్ కుమార్ నామధేయస్య సంధ్యారాణి నామ్యాః వేదాశ్రీ నామధేయస్య చంద్రకాంత్ నామధేయస్య సహకుటుంబస్య విశ్వకులగోత్రోద్భవస్య అంబప్రసాద్ నామధేయస్య సుధా నామ్యాః పాపయగుప్త నామధేయస్య ఉమారాణి నామ్యాః సహకుటుంబస్య మహారుషగోత్రోద్భవస్య రుద్రపాదుకా వెంకటదుర్గమల్లయ్య నామధేయస్య కనకదుర్గామణి నామ్యాః జితేంద్రకుమార్ నామధేయస్య సహకుటుంబస్య భారద్వాజగోత్రోద్భవస్య ఎల్లాప్రగడ శ్రీనివాసరావు నామధేయస్య శ్రీమంత్ నామధేయస్య శ్రీచందనానామ్యాః శ్రీహితనామ్యాః సహకుటుంబస్య శాండిల్యగోత్రోద్భవస్య భూమిపాటి దుర్గాప్రసాద్ నామధేయస్య శ్యామలానామ్యాః సహకుటుంబస్య పల్లంకిగోత్రోద్భవస్య శ్రీశానామ్యాః రోహిణీనామ్యాః రాకేష్ నామధేయస్య సహకుటుంబస్య మలమలగోత్రోద్భవస్య రఘురామరావు నామధేయస్య నందినీనామ్యాః విశాల్ నామధేయస్య సహకుటుంబస్య గౌతమసగోత్రోద్భవస్య జగన్నాథ్ నామధేయస్య జ్యోతిప్రసూనానామ్యాః విద్యావాహ నామధేయస్య సహకుటుంబస్య వామలసగోత్రోద్భవస్య షణ్ముఖ శ్రీనివాస్ నామధేయస్య కీర్తినామ్యాః సత్యనళిని షణ్ముఖప్రియ నామధేయస్య భార్గవ మార్కండే
मार्कण्डेय नलिनी वंशोद्भार्गव मार्कण्डेयनाम्याः सह कुटुम्बस्य वसुनिकऋषिगोत्रोद्भवस्य सतीश कुमार नामधेयस्य हेमलता नाम्याः सुहास नामधेयस्य अनिरुद्ध नामधेयस्य सह कुटुम्बस्य चदिविनवालगोत्रोद्भवस्य रावूरि विजयभास्करराव नामधेयस्य पद्मनाम्याः लावण्यनाम्याः नित्यश्री नामधेयस्य सह कुटुम्बस्य इदलेदा ओम शिवगोत्रोद्भवस्य प्रवीण कुमार नामधेयस्य सुनीता नाम्याः सह कुटुम्बस्य वशिष्ठगोत्रोद्भवस्य शिवकुमार नामधेयस्य ललितकुमारी नाम्याः रेवन साई कुमार नामधेयस्य लोकेश नामधेयस्य तेजस्विनी नाम्याः दुष्यंत नामधेयस्य लियाक्ष नामधेयस्य सह कुटुम्बस्य वड्डेमानगोत्रोद्भवस्य पूसला भारती नाम्याः रमणाराव नामधेयस्य मोक्षद नामधेयस्य गौरांश नामधेयस्य साई नामधेयस्य सह कुटुम्बस्य हरितसगोत्रोद्भवस्य श्रीरामचंद्रमूर्ति नामधेयस्य लक्ष्मी प्रभावती नाम्याः अवीश नामधेयस्य हरितसगोत्रोद्भवस्य श्रीरामचंद्रमूर्ति नामधेयस्य लक्ष्मी प्रभावती नाम्याः हविष नामधेयस्य श्रीचंदन नामधेयस्य श्रीयादित्य नाम्याः मंजय नामधेयस्य सहस्रनाम्याः सह कुटुम्बस्य विप्पर्लगोत्रोद्भवस्य सांबशिवराव नामधेयस्य नागमणि नाम्याः साई मनकंठ नामधेयस्य सह कुटुम्बानां नडिपेट्लगोत्रोद्भवस्य चंद्रमोहन रेड्डी नामधेयस्य श्रीलेखा नाम्याः संदीप रेड्डी नामधेयस्य सुतारेड्डी नामधेयस्य तिरुपति रेड्डी नामधेयस्य सह कुटुम्बस्य मचनबोयिनगोत्रोद्भवस्य अंटूरी आंजनेय नामधेयस्य लावण्यनाम्याः श्रीलक्ष्मीनरसिंहनामधेयस्य ज्योतिनाम्याः बच्चम्मनाम्याः सह कुटुम्बस्य इप्पट्लगोत्रोद्भवस्य डोल्ल सीताकुमारी नामधेयस्य मनुकिरण नामधेयस्य भरतकुमार नामधेयस्य सह कुटुम्बस्य कौंडिन्यगोत्रोद्भवस्य तिरुपतिराव नामधेयस्य रंगम्मनाम्याः वेंकटलक्ष्मीनाम्याः कार्तिक नामधेयस्य सह कुटुम्बस्य मंडैलगोत्रोद्भवस्य राधा ईश्वरय्य नामधेयस्य सौभाग्यलक्ष्मीनाम्याः हर्षवर्धन नामधेयस्य सह कुटुम्बस्य सनातनगोत्रोद्भवस्य राजोल वीराचार्य नामधेयस्य रामेश्वरी नाम्याः संजनप्रिय नाम्याः श्रावणी नाम्याः सह कुटुम्बस्य कौंडिन्यगोत्रोद्भवस्य अंजलि महेश नामधेयस्य सह कुटुम्बस्य शिवगोत्रोद्भवस्य नागराज नामधेयस्य मंगम्म नाम्याः अर्जुन दीपिका नामधेयस्य सह कुटुम्बस्य महेश ऋषिगोत्रोद्भवस्य रुद्रपाग वेंकट दुर्गामल्लय नामधेयस्य कनकदुर्गाराणी नाम्याः शवगोत्रोद्भवस्य राघवेन्द्रराव नामधेयस्य रघुकुलकर्णी नामधेय सुजाता नाम्याः शारदाबाई नाम्याः सह कुटुम्बस्य पशुपुलेटि गोत्रोद्भवस्य वेलमूरु साई बाबा रेड्डी नामधेयस्य सह कुटुम्बस्य पामिडिशिलगोत्रोद्भवस्य मद्दल श्रीनिवासराव नामधेयस्य श्रीकल्याणी नाम्याः पद्मावती नाम्याः धीमहि नाम्याः सह कुटुम्बस्य कंचर्लगोत्रोद्भवस्य रापर्ल अनिल कुमार नामधेयस्य नागज्योति नाम्याः पूर्वचौधरी नामधेयस्य उमेश चंद्र नामधेयस्य सह कुटुम्बस्य कौंडिन्यगोत्रोद्भवस्य नागराज गौड नामधेयस्य सौजन्या नाम्याः अन्विता नाम्याः सह कुटुम्बस्य कौंडिन्यगोत्रोद्भवस्य सत्यनारायण नामधेयस्य जयम्म नाम्याः विजयकुमार नामधेयस्य रमादेवी नाम्याः विघ्नेश नामधेयस्य कात्यायनी नाम्याः सह कुटुम्बस्य रामनौलगोत्रोद्भवस्य सुजना नाम्याः प्रशांत कुमार नामधेयस्य मौनीश नामधेयस्य कुमारस्वामी नाम्याः सह कुटुम्बस्य रेचलगोत्रोद्भवस्य शिवरामकृष्णप्रसाद नामधेयस्य कल्पना नाम्याः सुप्रभात नामधेयस्य सह कुटुम्बस्य शंखुगोत्रोद्भवस्य सुप्रजा नाम्याः सह कुटुम्बानां सूर्यवंश काशीगोत्रोद्भवस्य सत्यनारायण नामधेयस्य वेंकटरमणानाम्याः दुर्गाप्रसाद नामधेयस्य नागहारिका नाम्याः सह कुटुम्बस्य चौहान गोत्रोद्भवस्य साभावद्दास्य नायक नामधेयस्य माधवीलता नाम्याः कार्तिक जोशिता नामधेयस्य नैरा नाम्याः सह कुटुम्बस्य अडावत गोत्रोद्भवस्य भानोत रूपालाल नायक नामधेयस्य जयंतीबाई नाम्याः निशांत नायक नामधेयस्य श्वेता नाम्याः वेद आर्यन नामधेयस्य सह कुटुम्बस्य परमशिव गोत्रोद्भवस्य गुर्रम किरणराज नामधेयस्य सह कुटुम्बस्य गंगाधर गोत्रोद्भवस्य नरसिंह नामधेयस्य वरलक्ष्मी नाम्याः वर्षा नाम्याः वसंत नामधेयस्य यल्लम्म नाम्याः सह कुटुम्बस्य पांडव गोत्रोद्भवस्य तुबागी लक्ष्मी नाम्याः रितीश नामधेयस्य संपत् नामधेयस्य वेंकटरमण नामधेयस्य सह कुटुम्बस्य पशुपुलेटि गोत्रोद्भवस्य मेडबोयिन वेंकट कल्याण नामधेयस्य स्वप्ना नाम्याः सय्यद लक्ष्मीकान्तं नाम्याः सह कुटुम्बस्य सिंधूर महर्षि गोत्रोद्भवस्य श्रीनिवास नामधेयस्य श्रीलता नाम्याः अनिल साई सुमा नाम्याः सह कुटुम्बस्य अक्षिंतल गोत्रोद्भवस्य गोल्ला हेमंत कुमार नामधेयस्य संध्या राणी नाम्याः वेदाश्री नामधेयस्य इंद्रकांत नामधेयस्य सह कुटुम्बस्य भशिल तर्बशिल गोत्रोद्भवस्य चावूर गिरिधर नामधेयस्य चेवूरु सावित्री नाम्याः श्रीकृष्णवेणी नाम्याः सह कुटुम्बस्य मडैलय्य गोत्रोद्भवस्य राधा नाम्याः ईश्वरय्य नामधेयस्य सौभाग्यलक्ष्मी नाम्याः हर्षवर्धन नामधेयस्य
हर्षवर्धन नामधेयस्य मनोज नामधेयस्य सह कुटुम्बस्य मनोज नामधेयस्य सह कुटुम्बस्य वाधूलगोत्रोद्भवस्य रङ्गनाथं कृष्णचैतन्य नामधेयस्य रङ्गनाथं नाम्याः सह कुटुम्बस्य मार्कण्डेयगोत्रोद्भवस्य सुजातनाम्याः सह कुटुम्बस्य कौशिकसगोत्रोद्भवस्य कप्पगन्दुल वेङ्कटसुब्रह्मण्यशास्त्री नामधेयस्य सुब्रह्मण्येश्वरी नाम्याः श्रीनिवास आदित्यनामधेयस्य हरिहरनाथ नामधेयस्य शेषसत्यश्रीनामधेयस्य सह कुटुम्बस्य विष्णुगोत्रोद्भवस्य सुक्कुराजो सरलनाम्याः विनयकुमार नामधेयस्य रम्यश्रीनाम्याः सह कुटुम्बस्य उलिञ्जपण्डुगोत्रोद्भवस्य दुरगल्लु श्रीरामचन्द्रनामधेयस्य कलावती नाम्याः राहुल नामधेयस्य सह कुटुम्बस्य मार्कण्डेयगोत्रोद्भवस्य जोगाराव नामधेयस्य सत्यवती नाम्याः संतोषकुमार नामधेयस्य अदिति नाम्याः सह कुटुम्बस्य कश्यपगोत्रोद्भवस्य शालिनी कामेश्वरी नाम्याः मणिद्वीप नामधेयस्य शिवकार्तिकेय नामधेयस्य सह कुटुम्बस्य कौशिकसगोत्रोद्भवस्य अक्किरेड्डी कार्तिकुमार नामधेयस्य सुगुणभास्कर नामधेयस्य सह कुटुम्बस्य महिपालगोत्रोद्भवस्य मेडपाटी रामिरेड्डी नामधेयस्य नागलक्ष्मी नाम्याः गणेश्वरी नाम्याः ईश्वरेड्डी नामधेयस्य सह कुटुम्बस्य माण्डव्य महर्षि गोत्रोद्भवस्य साईबाबा नामधेयस्य अन्नपूर्ण नाम्याः नागसन्तोष नामधेयस्य कुसुमललिता नाम्याः सह कुटुम्बानां भारद्वाजगोत्रोद्भवस्य तोमालयं यशवंत कुमार नामधेयस्य सुधाकरमय्या नामधेयस्य इंदिरादेवी नाम्याः सह कुटुम्बस्य तलंटकुलगोत्रोद्भवस्य बुज्जार शरचंद्र नामधेयस्य श्रीचंद्रना नाम्याः जोष्णिका नामधेयस्य नागपंचमी नामधेयस्य सह कुटुम्बस्य मेढश्रीगोत्रोद्भवस्य पाडुगुल सुब्बाराव नामधेयस्य कृष्णकुमारी नाम्याः सह कुटुम्बस्य मेढश्रीगोत्रोद्भवस्य पाडुगुल श्रीधरप्रकाश नामधेयस्य कृष्णवेणी नाम्याः लोकेश्वर नामधेयस्य तेजेश्वर नामधेयस्य सह कुटुम्बानां दासनोलगोत्रोद्भवस्य अट्लूरी रामसुकुमार नामधेयस्य राधा नाम्याः पवनकुमार नामधेयस्य सह कुटुम्बस्य यालकुलगोत्रोद्भवस्य अनन्तरेड्डी नामधेयस्य सुवत्सला नाम्याः संदीपरेड्डी नामधेयस्य सुषमारेड्डी नाम्याः जाह्नवी नाम्याः सह कुटुम्बानां पैडिपालगोत्रोद्भवस्य वेचापुल राजेंद्र नामधेयस्य सिंहाद्रि अप्पलनायु नामधेयस्य पद्मावती नाम्याः मेघना नाम्याः मान्विता नामधेयस्य सह कुटुम्बानां पल्लंकी गोत्रोद्भवस्य शिरीष नाम्याः रोहिणी नामधेयस्य राकेश नामधेयस्य सह कुटुम्बस्य वरलक्ष्मी गोत्रोद्भवस्य कंचर्लपल्ली सांबशिवराव नामधेयस्य जयलक्ष्मी नाम्याः नागरवितेज नामधेयस्य भारती नाम्याः सह कुटुम्बस्य पसिडिपाल गोत्रोद्भवस्य कोत्तपल्ली वीरास्वानामधेयस्य राधा नाम्याः रविकुमार नामधेयस्य उपेन्द्र नामधेयस्य महालक्ष्मी नाम्याः सह कुटुम्बस्य अग्निगोत्रोद्भवस्य रमणय्य नामधेयस्य पद्मावती नाम्याः श्रावणकुमार नामधेयस्य पूजिता नाम्याः क्रांतिकुमार नामधेयस्य साई श्रीयांस नामधेयस्य सह कुटुम्बस्य साई श्रीयांस सह कुटुम्बस्य नारिकेलगोत्रोद्भवस्य विन्नकोट सतीश बाबू नामधेयस्य लता नाम्याः दिव्यश्रावणी नामधेयस्य वेंकटधनुष नामधेयस्य सह कुटुम्बस्य पगडिपालगोत्रोद्भवस्य रामू नामधेयस्य सीतारामुलु नामधेयस्य मारक नाम्याः सह कुटुम्बानां पुरुषऋषिगोत्रोद्भवस्य सुंकु बालराज नामधेयस्य अन्नपूर्ण नाम्याः प्रेमकुमार नामधेयस्य श्रावणी नाम्याः प्रवीण कुमार नामधेयस्य महालक्ष्मी नाम्याः आव्या नामधेयस्य अभय नामधेयस्य सह कुटुम्बस्य महाऋषिगोत्रोद्भवस्य अल्लिकुट्रप्प नामधेयस्य लक्ष्मीदेवी नाम्याः भरतकुमार नामधेयस्य लक्ष्मीदेवी नाम्याः सह कुटुम्बस्य मिथुनकुलगोत्रोद्भवस्य महेश कुमार नामधेयस्य मौनिका नाम्याः कृष्णमूर्ति नामधेयस्य रजिता नाम्याः सह कुटुम्बस्य पाडिपाकुलगोत्रोद्भवस्य विजयलक्ष्मी नामधेयस्य वेंकटेश्वरराव नामधेयस्य धीरविजयललिता नाम्याः साई वेंकट भवानी नामधेयस्य जनार्दन नामधेयस्य हेमंत नामधेयस्य भानु वेंकटजयंत नामधेयस्य विजयलक्ष्मी आयल ट्रेडर व्यापार संस्थस्य सह कुटुम्बानां भारद्वाजगोत्रोद्भवस्य पवनकुमार नामधेयस्य मैथिली नाम्याः नागप्रणवी नाम्याः कुसुमाञ्जलिदेवी नाम्याः सह कुटुम्बस्य अबोनसगोत्रोद्भवस्य सुधाकर्चारि नामधेयस्य वनजा नाम्याः तेजवर्धन नामधेयस्य अक्षय नामधेयस्य वैश्वंत नामधेयस्य सह कुटुम्बस्य रेचर्लगोत्रोद्भवस्य रामय्य नामधेयस्य आदिलक्ष्मणाम्याः तेजश्री नाम्याः लोकेश बाबू नामधेयस्य लोकनाथ नामधेयस्य सह कुटुम्बस्य विष्णुगोत्रोद्भवस्य पैडिराजु नामधेयस्य पद्मा नाम्याः मणिदीप नामधेयस्य तारकेश्वरी नाम्याः सुमिता नाम्याः सह कुटुम्बस्य कौंडिन्यगोत्रोद्भवस्य पारसाकुलशेखर नामधेयस्य शारदादेवी नाम्याः स्वाति नाम्याः सह कुटुम्बस्य श्रीवत्सगोत्रोद्भवस्य वेंकटसुब्रह्मण्य विष्णुमोहन श्रीप्रसाद नामधेयस्य दुर्गापद्मजा नाम्याः नाग अमित नामधेयस्य यशस्वी नाम्याः
सुब्रह्मण्यकीर्तिनामधेयस्य सहकुटुम्बानां कौण्डिल्यगोत्रोद्भवस्य माकं प्रमोदनामधेयस्य पद्मजानाम्याः रामेश्वरनाम्याः योगेशनाम्याः सायिरमणिनामधेयस्य सहकुटुम्बस्य शिवगोत्रोद्भवस्य कोमरोलगुरवय्यनामधेयस्य रेणुकानाम्याः भव्यश्रीनामधेयस्य अभयरामनामधेयस्य सहकुटुम्बस्य पैसलगोत्रोद्भवस्य गिरीशनामधेयस्य शर्मिलानाम्याः गीतिकानाम्याः स्मृतिकानाम्याः सहकुटुम्बस्य मल्लपुलगोत्रोद्भवस्य जङ्गटिशिवम्मनामधेयस्य शिवशङ्करनामधेयस्य उषालक्ष्मीनामधेयस्य रणवीरनामधेयस्य सहकुटुम्बस्य दैवगोत्रोद्भवस्य उमामहेश्वरनामधेयस्य पार्वतीपरमेश्वरनामधेयस्य उमामहेश्वरनामधेयस्य सहकुटुम्बस्य मुत्यालगोत्रोद्भवस्य श्रीनिवासनामधेयस्य विद्यानाम्याः सूरजनामधेयस्य कृष्णसायिनाम्याः राजेश्वरीनाम्याः लक्ष्मीसरोजना सहकुटुम्बस्य मानवलगोत्रोद्भवस्य बाबुभास्कर कोसराजनामधेयस्य साम्राज्यलक्ष्मीनाम्याः अमरभास्करनामधेयस्य आर्ति ओङ्कार सिद्धार्थनामधेयस्य सहकुटुम्बानां नागेश्वरगोत्रोद्भवस्य शेषुपात्रुनामधेयस्य अनुसूयानाम्याः दुर्गा वेङ्कटसन्तोषकुमारनामधेयस्य श्रावणदीप्तिनाम्याः सहकुटुम्बानां हरितसगोत्रोद्भवस्य पुरपालरामकृष्णरावनामधेयस्य कृष्णप्रियानाम्याः असग्नानाम्याः कार्तिकनामधेयस्य सहकुटुम्बस्य गोत्रोद्भवस्य परिबालगोत्रोद्भवस्य सीतारामनामधेयस्य मारकनाम्याः सहकुटुम्बानां पुरुषऋषिगोत्रोद्भवस्य చదివిన అదే ఇంతవరకు చెప్పి ఆపినాలే శివత్స గోత్రోద్భవస్య వెంకటసుబ్రహ్మణ్య విష్ణు మోహన్ ప్రసాద్ నామధేయస్య దుర్గాపద్మజ నామధేయస్య నాగ అమిత్ అశ్విని నామధేయస్య సుబ్రహ్మణ్యకీర్తి నామధేయస్య సహకుటుంబానాం कौण्डिन्यगोत्रोद्भवस्य माकं प्रमोदनामधेयस्य पद्मजानाम्याः रामेश्वरमनाम्याः योगेशनामधेयस्य सायिरमणिनाम्याः सहकुटुम्बानां शिवगोत्रोद्भवस्य कोमरोलगुरवय्यनामधेयस्य रेणुकाबनाम्याः भव्यश्रीनाम्याः अभिरामनामधेयस्य सहकुटुम्बस्य पैसलगोत्रोद्भवस्य गिरीशनामधेयस्य शर्मिलानाम्याः गीतिकानाम्याः स्मृतिकानामधेयस्य सहकुटुम्बानां मल्लपूलगोत्रोद्भवस्य जङ्गटिशिवम्मनाम्याः शिवशङ्करनामधेयस्य उषालक्ष्मीनाम्याः रणवीरनामधेयस्य सहकुटुम्बस्य देवगोत्रोद्भवस्य उमामहेश्वरनामधेयस्य पार्वतीपरमेश्वरनामधेयस्य उमामहेश्वरनामधेयस्य सहकुटुम्बस्य मुत्यालगोत्रोद्भवस्य श्रीनिवासनामधेयस्य विद्यानाम्याः सूरजकृष्णसायिनामधेयस्य राजेश्वरीनाम्याः लक्ष्मीसरोजनाम्याः सहकुटुम्बस्य मानवलगोत्रोद्भवस्य बाबुभास्कर कोसराजनामधेयस्य मनुवलगोत्रोद्भवस्य बाबू भास्कर कोसराजनामधेयस्य साम्राज्यलक्ष्मीनाम्याः अमरभास्करनामधेयस्य आर्ति ओङ्कारनामधेयस्य सिद्धार्थनाम्याः सहकुटुम्बस्य नागेश्वरगोत्रोद्भवस्य शेषपात्रनामधेयस्य अनुसूयनाम्याः दुर्गा वेङ्कटसन्तोष श्रावणनामधेय कुमारनामधेयस्य श्रावणदीप्तिनाम्याः सहकुटुम्बस्य हरितसगोत्रोद्भवस्य पूर्वभागरामकृष्णनामधेयस्य कृष्णप्रियनाम्याः रसग्नामधेयस्य कार्तिकनामधेयस्य सहकुटुम्बस्य तद्वादशगोत्रोद्भवस्य मङ्गलनरसिंहराकेशनामधेयस्य कृष्णवैनाम्याः सुरेशबाबुनामधेयस्य सहकुटुम्बस्य तुल्यम्मगोत्रोद्भवस्य महेन्द्रनामधेयस्य सन्ध्यानाम्याः सहकुटुम्बस्य कौण्डिन्यगोत्रोद्भवस्य मार्करजनीकान्तनामधेयस्य अनितानाम्याः कार्तिकेयनामधेयस्य श्रीकान्तनामधेयस्य श्रीनिधिनाम्याः सहकुटुम्बस्य बुधनकुलगोत्रोद्भवस्य श्रीरामहरिमोहननामधेयस्य रूपावाणीनाम्याः सहकुटुम्बस्य वासुदेवमहर्षिगोत्रोद्भवस्य दुव्वललक्ष्मीनाम्याः मनोजकुमारनामधेयस्य श्रीकान्तनामधेयस्य प्रवीणकुमारनामधेयस्य सहकुटुम्बस्य शिवगोत्रोद्भवस्य जनुगं विद्यासागरनामधेयस्य सत्यवतीनाम्याः विन्नलानाम्याः पवनतेजनामधेयस्य दैवज्ञनाम्याः सहकुटुम्बस्य एनुकुलगोत्रोद्भवस्य बाल्गारिपुष्पलतानाम्याः अश्वन्राजनामधेयस्य सुनीतानाम्याः सत्यसायिनामधेयस्य सहकुटुम्बस्य एनुकुलगोत्रोद्भवस्य चन्दुपट्लभिक्षपतिनामधेयस्य सुर्णलतानाम्याः प्रदीपसागरनामधेयस्य सिद्धुसागरनामधेयस्य सहकुटुम्बस्य शिवतसगोत्रोद्भवस्य मामिडिभरतकुमारनामधेयस्य सेतुसत्यनारायणनामधेयस्य विघ्नेशकुमारनामधेयस्य दीप्तिनाम्याः सहकुटुम्बस्य पुष्पालगोत्रोद्भवस्य राधाकृष्णमूर्तिनामधेयस्य वरलक्ष्मीनाम्याः श्रीहान्कुमारनामधेयस्य मौनिकानाम्याः मौनिकाश्रेष्ठनामधेयस्य सहकुटुम्बस्य पडपालगोत्रोद्भवस्य बिडदूरि किशोर नामधेयस्य विजयलक्ष्मीनाम्याः त्रिजलनामधेयस्य सहकुटुम्बस्य कौण्डिन्यगोत्रोद्भवस्य पञ्जलमुरलीधरनामधेयस्य हैमावतीनाम्याः कृत्तिकानामधेयस्य सहकुटुम्बस्य श्रीवत्सगोत्रोद्भवस्य मुरलीमोहननामधेयस्य पट्नायकनामधेयस्य हैमावतीनाम्याः दिनेशचन्द्रनामधेयस्य सायिनन्दितनाम्याः सहकुटुम्बस्य
गोदावरिगोत्रोद्भवस्य सुजन्नामधेयस्य श्रीदेवीनाम्याः सह कुटुम्बस्य रामभोजनऋषिगोत्रोद्भवस्य सुरेशनामधेयस्य स्रवन्तीनाम्याः सुष्मानाम्याः शौर्यानाम्याः सह कुटुम्बस्य विप्रलगोत्रोद्भवस्य रविकृष्णतेजनामधेयस्य श्राविकानाम्याः सहस्रनामधेयस्य सह कुटुम्बस्य शिवगोत्रोद्भवस्य मुरळीनामधेयस्य बालमणिनाम्याः प्रीतिनामधेयस्य कृतिदारनामधेयस्य शैलजानाम्याः देवरुद्राक्षनामधेयस्य सह कुटुम्बस्य कश्यपगोत्रोद्भवस्य वासुदेवराव हनुमन्तनामधेयस्य गणेशनामधेयस्य श्यामलाम्बिकानाम्याः ज्योत्सानाम्याः सह कुटुम्बस्य गौण्डिन्यगोत्रोद्भवस्य चिल्लर वेङ्कटरमण रामकृष्णामधेयस्य सुवर्चलानाम्याः मेघनानाम्याः शीलास्यानाम्याः नागहरिकृष्णामधेय स्वादिनाम्याः हितैषिनाम्याः सह कुटुम्बस्य पेद्दापुरमल्लगोत्रोद्भवस्य वलिशेट्टिनागराजनामधेयस्य ज्योतिनाम्याः कृतिकानामधेयस्य नन्दन्नामधेयस्य मल्लयनामधेयस्य चन्द्रकलानाम्याः सह कुटुम्बस्य कौण्डिन्यगोत्रोद्भवस्य सायम्मनाम्याः सत्यनारायणनामधेयस्य पुलिगोत्रनामधेयस्य भवानीनाम्याः बिन्दुश्रीनामधेयस्य विघ्नश्रीनामधेयस्य लिखितसह कुटुम्बस्य सुपर्णऋषिगोत्रोद्भवस्य वीरब्रह्माचार्यनामधेयस्य पवनकुमारनामधेयस्य किरण्नामधेयस्य नेहानाम्याः सह कुटुम्बस्य मैनोल्लगोत्रोद्भवस्य करुणवैमारेड्डिनामधेयस्य पद्मजानाम्याः नितीशारेड्डिनामधेयस्य ऋत्विकारेड्डिनामधेयस्य सह कुटुम्बस्य गञ्जगोत्रोद्भवस्य चिन्नवेङ्कटम्मनामधेयस्य पुष्पराजनाम्याः अश्विनीनामधेयस्य भरणिकुमारनामधेयस्य गीतिकानाम्याः सह कुटुम्बस्य पैडिपालगोत्रोद्भवस्य वीरवेङ्कटनागभावनामधेयस्य राधानाम्याः चन्द्रशेखरनामधेयस्य अपर्णनामधेयस्य सायितेजनामधेयस्य सह कुटुम्बस्य एलिशट्लगोत्रोद्भव चन्द्रगुप्तनामधेयस्य दीपक्नामधेयस्य पल्लवीनाम्याः कृतिकार्तिकनामधेयस्य पामिडिपल्लगोत्रोद्भवस्य आञ्जनेयप्रसादनामधेयस्य सुशीलारायणाम्याः अनुरागचक्रवर्तिनामधेयस्य अनन्यनाम्याः सह कुटुम्बस्य शङ्कुगोत्रोद्भवस्य दासरि बाबुभास्करनामधेयस्य सह कुटुम्बस्य भारद्वाजगोत्रोद्भवस्य रामलिङ्गेश्वरनामधेयस्य हैमावतीनाम्याः वेङ्कटराजेशनामधेयस्य लक्ष्मीप्रसन्ननाम्याः सह कुटुम्बस्य नन्दीश्वरगोत्रोद्भवस्य चन्द्रशेखरनामधेयस्य गीतिकानाम्याः रविकिरणनामधेयस्य ऐश्वर्यनामधेयस्य रोशन्नामधेयस्य श्रेष्ठीनाम्याः सह कुटुम्बानां चतुराक्षरे गोत्रोद्भवस्य रविकुमारनामधेयस्य मनीषनाम्याः अञ्जलनामधेयस्य मयांक सह कुटुम्बस्य पुट्टनोलगोत्रोद्भवस्य मेडम् आदिनारेड्डिनामधेयस्य वेङ्कटपद्मनाम्याः दिव्यदेशनाम्याः हेमवर्धननामधेयस्य सह कुटुम्बस्य पालसुवर्णगोत्रोद्भवस्य काण्डचन्द्रशेखरनामधेयस्य राधारमेशनामधेयस्य प्रवीणकुमारनामधेयस्य सह कुटुम्बस्य श्रीलकुलगोत्रोद्भवस्य श्रीराम वेङ्कटेशनामधेयस्य भरतस्य सह कुटुम्बस्य नाभिल्लगोत्रोद्भवस्य नागसूरेण हरेरामनामधेयस्य सह कुटुम्बस्य श्रीवत्सगोत्रोद्भवस्य चक्रवर्तिनादिनामधेयस्य दीपानाम्याः रामानुजाचार्यनामधेयस्य सह कुटुम्बस्य पैडिपालगोत्रोद्भवस्य अनुराधानाम्याः कलाचैतुनाम्याः कल्याणीनाम्याः प्रशान्तनामधेयस्य सह कुटुम्बस्य शनकगोत्रोद्भवस्य सत्यनारायणनामधेयस्य चैतन्यकुमारनामधेयस्य विनयकुमारनामधेयस्य तद्युवतीनामधेयस्य सह कुटुम्बस्य तपद्युतिवग्मीनामधेयस्य सह कुटुम्बस्य मुदनोलगोत्रोद्भवस्य नरसिंहरेड्डिनामधेयस्य गीतानाम्याः अभिजितरेड्डिनामधेयस्य श्रीशान्तरेड्डिनामधेयस्य सह कुटुम्बस्य विपर्लगोत्रोद्भवस्य माण्डवप्रसादनामधेयस्य भाग्यलक्ष्मीनाम्याः लक्ष्मीत्रिपुरनामधेयस्य शिवनागकिशोरनामधेयस्य सह कुटुम्बस्य पाण्डवलगोत्रोद्भवस्य वेणुगोपालनामधेयस्य जयश्रीनाम्याः दिलीशनामधेयस्य कौस्तुभनामधेयस्य सह कुटुम्बस्य अगस्त्यगोत्रोद्भवस्य वरिचन्दननामधेयस्य तेजानाम्याः नर्मदानाम्याः सह कुटुम्बस्य नागेश्वरगोत्रोद्भवस्य राधाकृष्णरेड्डिनामधेयस्य निर्मलारेड्डिनामधेयस्य लक्ष्मीरेड्डिनामधेयस्य सुगुणारेड्डिनामधेयस्य सह कुटुम्बानां मिथुनकुलगोत्रोद्भवस्य प्रसादरावनामधेयस्य कृष्णारावनामधेयस्य अनन्तलक्ष्मीनाम्याः महेश्वरीनाम्याः कौशलनामधेयस्य सह कुटुम्बस्य मिथुनकुलगोत्रोद्भवस्य रङ्गनाथनामधेयस्य सुनीतानाम्याः कार्तिकेयनामधेयस्य मिथुनकुलगोत्रोप्रसादनामधेयस्य कृष्णानन्तरमहेश्वरीनाम्याः कौशलनामधेयस्य कुटुम्बस्य मिथुनकुलगोत्रोद्भवस्य रङ्गनाथनामधेयस्य सुनीतानाम्याः कार्तिकेयनाम्याः रङ्गारावनामधेयस्य भाग्यलक्ष्मीनाम्याः हिमजा श्री अनिकानामधेयस्य सह कुटुम्बस्य पिडकुलगोत्रोद्भवस्य धर्मेन्द्र यादवनामधेयस्य वरलक्ष्मीनाम्याः दिव्यदेशनाम्याः मैत्रेयसगोत्रोद्भवस्य ऐश्वर्यनामधेयस्य सह कुटुम्बानां मधुरकुलगोत्रोद्भवस्य अल्लंपाటి श्रीनिवासरेड्डिनामधेयस्य प्रसन्ननामधेयस्य विष्णुवर्धनरेड्डिनामधेयस्य श्रीजानाम्याः सह कुटुम्बस्य शनगसगोत्रोद्भवस्य कंदिपप्पुलोकेश्वरीनाम्याः मोहनपूर्णनाम्याः श्रीसायिनाम्याः मोहन दुर्गा श्रीकृष्णनामधेयस्य सह कुटुम्बस्य नेल्लिकट्टगोत्रोद्भवस्य सरलाप्रभाकररेड्डिनामधेयस्य उमादेवीनाम्याः विक्रान्तरेड्डिनामधेयस्य कीर्तिनाम्याः सह कुटुम्बस्य मार्कण्डेयगोत्रोद्भवस्य कोळीरनारायणनामधेयस्य भूलक्ष्मीनाम्याः नरेशनामधेयस्य सुरेशनामधेयस्य मौनिकानाम्याः सायिविहान्नामधेयस्य सह कुटुम्बस्य पैडिपल्लगोत्रोद्भवस्य पुलिगड्डवीरास्वामिनामधेयस्य अनितादेवीनाम्याः
दुण्डेश्वरनामधेयस्य ज्ञानेश्वरनाम नागसायिनामधेयस्य सहकुटुम्बस्य कौण्डिन्यगोत्रोद्भवस्य श्रीनिवासनामधेयस्य सुजनानाम्याः मौनिकानाम्याः सन्नित्कुमारनामधेयस्य सहकुटुम्बस्य शिवगोत्रोद्भवस्य अम्मुलकोम्मरम्मनामधेयस्य बालकृष्णनाम्याः जयललितानाम्याः शिवशङ्करनामधेयस्य सहकुटुम्बस्य विश्वम्भरगोत्रोद्भवस्य श्रीनिवासनामधेयस्य सन्तोषकुमारीनाम्याः चतुर्वेदनामधेयस्य युवश्रीनामधेयस्य यशस्विनीनाम्याः सहकुटुम्बानां कश्यपसगोत्रोद्भवस्य मुदलि वेङ्कटसायिकुमारनामधेयस्य सीतामहालक्ष्मीनाम्याः सहकुटुम्बानाम् अब्बुरिगोत्रोद्भवस्य जलटश्रीकान्तनामधेयस्य कामाक्षिनन्दिनामधेयस्य देवांशचौधरीनामधेयस्य तन्विश्रीनामधेयस्य सहकुटुम्बानाम् अहबोनसब्रह्मऋषिगोत्रोद्भवस्य पामर्त्य बालकोटेश्वरो नामधेय सावित्रीनाम्याः साईकृष्णनामधेयस्य मणिकण्ठनामधेयस्य साईरामनामधेयस्य कृष्णकान्तनामधेयस्य सहकुटुम्बस्य पशुपुनेटिगोत्रोद्भवस्य तोटराजनामधेयस्य दयानाम्याः सौजन्यनाम्याः श्रीनाथनामधेयस्य मनोप्रभाकरनामधेयस्य सहकुटुम्बस्य नागुलगोत्रोद्भवस्य हरिकृष्णनामधेयस्य पद्मावतीनाम्याः देवी प्रसन्न शरीष्मनाम्याः सहकुटुम्बानां चक्रिलमहर्षिगोत्रोद्भवस्य पद्मावतीनाम्याः रमेशभार्गवगीतनामधेयस्य वरुणमणिनाम्याः सहकुटुम्बस्य मुकुण्डमुनिमहर्षिगोत्रोद्भवस्य रावि आगुचन्द्रावतीनाम्याः कीर्तनानाम्याः लक्ष्यानाम्याः चन्द्रशेखरनामधेयस्य मौर्यानाम्याः सहकुटुम्बस्य मिथुनकुलगोत्रोद्भवस्य सुधीरनामधेयस्य राधिकानाम्याः श्रीवत्सनामधेयस्य सहकुटुम्बानां तुल्यमहामुनिगोत्रोद्भवस्य गुब्बलरामास्वामिनाम्याः लक्ष्मीनाम्याः मोक्षश्रीहर्षनामधेयस्य ज्ञानेश्वरनामधेयस्य सहकुटुम्बस्य मार्कण्डेयगोत्रोद्भवस्य श्रीसत्यनारायणनामधेयस्य नन्दनाम्याः अखिलनामधेयस्य निखिलनामधेयस्य सहकुटुम्बानां कौण्डिन्यमहर्षिगोत्रोद्भवस्य पोलगणि सत्यनारायणनामधेयस्य चन्द्रकलानाम्याः रविकिरणनामधेयस्य जयन्वितनामधेयस्य सहकुटुम्बानां पुलिगोर्लगोत्रोद्भवस्य सञ्जयराणीनाम्याः ऋषिप्रीतनामधेयस्य मिकितांशनामधेयस्य सहकुटुम्बानां हरिदत्तगोत्रोद्भवस्य प्रदीपकुमारनामधेयस्य सहकुटुम्बस्य शिवगोत्रोद्भवस्य यादगिरीनाम्याः पद्मावतीनाम्याः नीलकुमार प्रत्यूषारेखानामधेयस्य हरिणीनाम्याः सहकुटुम्बानां मार्कण्डेयगोत्रोद्भवस्य मोरावेन्नयनामधेयस्य वेङ्कटम्मनाम्याः तिरुपतम्मनाम्याः तिरुपतिनामधेयस्य तिरुपतिसरस्वतीनाम्याः प्रणतिनाम्याः सहकुटुम्बानां रामाक्षरिगोत्रोद्भवस्य लक्ष्मणनामधेयस्य शङ्करभाईनामधेयस्य सतीशनामधेयस्य माहेश्वरीनाम्याः भवानीनामधेयस्य सुनीलनामधेयस्य वैष्णवीनाम्याः सहकुटुम्बानां बोनिपल्लिगोत्रोद्भवस्य मर्याल नरसिंहरावनामधेयस्य वाणीनाम्याः तरुणीनाम्याः चन्द्रम्मनामधेयस्य सहकुटुम्बानाम् ऐदवगोत्रोद्भवस्य गुज्जा श्रीनिवासनामधेयस्य सुजाताराणीनाम्याः भार्गवगणेशनामधेयस्य ऋत्विक् कार्तिकेयनामधेयस्य सहकुटुम्बानां रेचर्लगोत्रोद्भवस्य ओलपतिरमणम्मनाम्याः गिरिधरनामधेयस्य सञ्जयनाम्याः सहकुटुम्बानां शिवगोत्रोद्भवस्य अनितानाम्याः अक्षतरम्यनामधेयस्य हर्षितानाम्याः अम्बुजा हारिकानामधेयस्य सहकुटुम्बानां बालकऋषिगोत्रोद्भवस्य आञ्जनेयनामधेयस्य कृष्णमूर्तिनाम्याः शिवानीनाम्याः विशालनामधेयस्य शिवगोत्रोद्भवस्य अनितानाम्याः अक्षतरम्यनाम्याः हर्षितानाम्याः अञ्जुलहारिकानामधेयस्य सहकुटुम्बानां द्वारिकाऋषिगोत्रोद्भवस्य आञ्जनेयनामधेयस्य चिक्कुल आञ्जनेयनामधेयस्य कृष्णकुमारनाम्याः शिवानीनाम्याः विशालनामधेयस्य सहकुटुम्बानां एलिशट्लगोत्रोद्भवस्य महङ्गाळि हुसेनरावनामधेयस्य विजयलक्ष्मीनाम्याः तिरुमला श्री शिवसायिनामधेयस्य सहकुटुम्बानां शिवगोत्रोद्भवस्य बालसुब्रह्मण्यं नामधेयस्य शिरीषनाम्याः रेवन्तकुमारनामधेयस्य तेजस्विनीनाम्याः सहकुटुम्बानां शेट्टिपालगोत्रोद्भवस्य नरेशनामधेयस्य वेङ्कटनागलक्ष्मीनाम्याः परिणीतनामधेयस्य सहकुटुम्बानां वर्धन्ति महर्षिगोत्रोद्भवस्य कोटिपल्लि अनिलचन्द्रनामधेयस्य श्रावणीनाम्याः श्रीकृतिनाम्याः सहकुटुम्बस्य भृगुमहर्षिगोत्रोद्भवस्य भृगुमहर्षिगोत्रोद्भवस्य वृन्दं शक्तिशन्न हत्यनागलिङ्गेश्वररावनामधेयस्य राधानाम्याः सहकुटुम्बानां विश्वामित्रसगोत्रोद्भवस्य विजयलक्ष्मीनाम्याः पवनकुमारनामधेयस्य सहकुटुम्बानां जट्टिलाकुलगोत्रोद्भवस्य कोत्तपल्लरविन्दनामधेयस्य बिल्वप्रियनाम्याः साई अगस्त्यनायडुनामधेयस्य सहकुटुम्बस्य वल्लपुलगोत्रोद्भवस्य नरसिंहरावनामधेयस्य विजयलक्ष्मीनाम्याः मनोजकुमारनामधेयस्य दिलीपकुमारनामधेयस्य सहकुटुम्बस्य वैनोलगोत्रोद्भवस्य उद्धं श्रीकान्तरेड्डिनामधेयस्य प्रियाङ्कानाम्याः नविष्कानामधेयस्य अमोघनामधेयस्य सहकुटुम्बानां गान्धारिगोत्रोद्भवस्य कोत्तूरिमधुनामधेयस्य रामुलुनाम्याः यल्लम्मनाम्याः सहकुटुम्बानां
वशिष्ठगोत्रोद्भवस्य अल्लूरिरामनाथराजुलुनामधेयस्य रेखाराणिनाम्याः हरिन्नामधेयस्य अन्नपूर्णनाम्याः सह कुटुम्बस्य पानवलगोत्रोद्भवस्य गणपवरपु रामकृष्णनागसत्यवरप्रसादनामधेयस्य नागरत्नकुमारिनामधेयस्य वेङ्कटनागसाई मणिदीपनामधेयस्य हर्षिकानाम्याः हरितानाम्याः सह कुटुम्बानाम् उप्पुनीलगोत्रोद्भवस्य साम मल्लारेड्डिनामधेयस्य सुजातानाम्याः रोहितरेड्डिनामधेयस्य सह अनुषरेड्डिनामधेयस्य अनुषारेड्डिनामधेयस्य रिवांशरेड्डिनामधेयस्य सह कुटुम्बस्य रेणुलगोत्रोद्भवस्य कनिगिरिप्रशंसनामधेयस्य उदयकिरणरेड्डिनामधेयस्य अनितानाम्याः सह कुटुम्बानाम् पैडिपालगोत्रोद्भवस्य दुव्वा श्रीनिवासुलुनामधेयस्य कृष्णमणिनाम्याः मोहनश्रीनागसाई सूर्यनामधेयस्य ज्योतिर्मयी नागश्रीनामधेयस्य सह कुटुम्बस्य रघुकुलगोत्रोद्भवस्य धनुञ्जयनामधेयस्य विजयलक्ष्मीनाम्याः रविकिशोरनामधेयस्य रघुकुलगोत्रोद्भवस्य धनुञ्जयनामधेयस्य विजयलक्ष्मीनाम्याः रविकिशोरनामधेयस्य रूपादेवीनाम्याः वेदांनामधेयस्य वेङ्कट तेजनामधेयस्य सह कुटुम्बानां काशवसगोत्रोद्भवस्य पट्नायकजनार्दनरावनामधेयस्य मणिकाश्यपनामधेयस्य अनूषानाम्याः आराध्यसिद्धिनामधेयस्य सह कुटुम्बस्य पालकायगोत्रोद्भवस्य मरपकराजनामधेयस्य नरसिंह यल्लम्मनाम्याः सह कुटुम्बस्य रवणकुलगोत्रोद्भवस्य जोन्नेपल्लिरोहितनामधेयस्य सुमन्नामधेयस्य वनजानाम्याः सह कुटुम्बानां पैडिपालगोत्रोद्भवस्य श्रीनिवासनामधेयस्य विजयलक्ष्मीनाम्याः श्रीवैष्णवीनाम्याः चैतन्य आनन्दनामधेयस्य सह कुटुम्बानां सुपर्णसगोत्रोद्भवस्य वेङ्कटशिवनामधेयस्य वाणिश्रीनाम्याः सौम्यानामधेयस्य सुमन्नामधेयस्य शरण्बा सह कुटुम्बस्य शेषाय गोत्रोद्भवस्य चन्दा नरसिंहस्वामिनामधेयस्य आदिलक्ष्मीनाम्याः वैष्णवीनामधेयस्य मणिकार्तिकनामधेयस्य सह कुटुम्बानां उल्लट्लगोत्रोद्भवस्य पट्टाभिनामधेयस्य लतानाम्याः पवन्नामधेयस्य हरिदानाम्याः सह कुटुम्बानाम् इन्नकलगोत्रोद्भवस्य चित्तूरि नागमुरलीकृष्णामधेयस्य सह कुटुम्बस्य पशुपनेटिगोत्रोद्भवस्य संहितानाम्याः दिव्यानामधेयस्य नवीनकुमारनामधेयस्य ऋग्वेदनामधेयस्य सह कुटुम्बानां पेफल्लगोत्रोद्भवस्य बिल्ला श्रीनिवासरावनामधेयस्य पद्मावतीनाम्याः वेङ्कटश्रावणकुमारनामधेयस्य राधिकानाम्याः हरिन्नामधेयस्य सह कुटुम्बानां शिवगोत्रोद्भवस्य घण्टाराजकुमारनामधेयस्य रानीनाम्याः रजनीनाम्याः राधिकानाम्याः ममतानाम्याः सह कुटुम्बानां हरितसगोत्रोद्भवस्य प्यारकारैन्स्नामधेयस्य सह कुटुम्बस्य रेमांस्नामधेयस्य सह कुटुम्बानां कौण्डिन्यगोत्रोद्भवस्य शिवप्रसादनामधेयस्य हेमलतानाम्याः वैभवीनाम्याः हर्षिणीनाम्याः ऋष्वाञ्जसिंहनामधेयस्य सह कुटुम्बस्य मार्कण्डेयगोत्रोद्भवस्य पूर्णकिशोरनामधेयस्य वरलक्ष्मीनाम्याः प्रणवसायिचरणनामधेयस्य साईदुर्गा अन्वितनामधेयस्य सह कुटुम्बानां कुण्डेलगोत्रोद्भवस्य आनन्दकुमारनामधेयस्य वेङ्कटरमणीनाम्याः अन्वितानाम्याः सह कुटुम्बानां जनकनीयलगोत्रोद्भवस्य गाजुल आञ्जनेयनामधेयस्य अनुष्नामधेयस्य वेङ्कटशिवशैलजनामधेयस्य अनुषनाम्याः सह कुटुम्बानां वेङ्कटशिवशैलजनामधेयस्य लक्ष्मीप्रसन्ननाम्याः वासुनाम्याः सह कुटुम्बस्य नन्दीश्वरगोत्रोद्भवस्य सिद्धेश्वरनामधेयस्य अरुणश्रीनामधेयस्य मणितनामधेयस्य रोहित नागेन्द्रनामधेयस्य सह कुटुम्बानां वल्लेट्लगोत्रोद्भवस्य श्रीनिवासरावनामधेयस्य लक्ष्मीनाम्याः नागेन्द्रवामनामधेयस्य दिव्यश्रीनाम्याः सह कुटुम्बानां गोट्टपालगोत्रोद्भवस्य श्रीनिवासकुमारनामधेयस्य शिवनागपार्वतीनाम्याः सह कुटुम्बानां शिवगोत्रोद्भवस्य अट्लूरि लक्ष्मीनामधेयस्य शिवगोत्रोद्भवस्य अट्लूरि लक्ष्मणुनामधेयस्य दिव्यानाम्याः जाह्नवीनाम्याः सह कुटुम्बानां वाल्मीकिगोत्रोद्भवस्य रामबाबुनामधेयस्य उमामहेश्वरीनाम्याः महेशनामधेयस्य सह कुटुम्बानां आर्यपुल्लगोत्रोद्भवस्य पुल्लयनामधेयस्य पुल्लम्मनाम्याः नागेन्द्रबाबुनामधेयस्य सुधीर्नामधेयस्य स्वर्णलतानाम्याः सह कुटुम्बानां पाण्डवगोत्रोद्भवस्य श्रावणकुमारनामधेयस्य श्रीलतानाम्याः बृन्दायुक्तानामधेयस्य कौस्तुभीनाम्याः सह कुटुम्बस्य नीलजालगोत्रोद्भवस्य मल्लिकार्जुननामधेयस्य चन्नम्मनाम्याः शिवानामधेयस्य गुरुप्रसन्ननामधेयस्य लिप्सिकानाम्याः शिखरानामधेयस्य पेद्दगुरम्मनाम्याः सह कुटुम्बस्य पशुपनीलगोत्रोद्भवस्य लक्ष्मणनाम्याः गुरुनारायणनामधेयस्य साईमल्लेश्वरीनाम्याः ज्ञानिकानामधेयस्य गिरिनाथनामधेयस्य सह कुटुम्बस्य विष्णुगोत्रोद्भवस्य रणनामधेयस्य वेङ्कटसुब्बैनामधेयस्य वरलक्ष्मीनाम्याः नागेन्द्रनामधेयस्य सुमलतानाम्याः सह कुटुम्बस्य जम्मिगोत्रोद्भवस्य वेङ्कटजलपतिनामधेयस्य लक्ष्मीदेवीनाम्याः वेङ्कटहरीशनामधेयस्य सह कुटुम्बस्य देवब्रह्मर्षिगोत्रोद्भवस्य आदिलक्ष्मणाम्याः रविचन्द्राचार्यनामधेयस्य बालब्रह्मचार्यनामधेयस्य सह कुटुम्बस्य सुपर्णसगोत्रोद्भवस्य मल्लिकार्जुननामधेयस्य निहान्तनामधेयस्य लक्ष्मीप्रसन्नाम्याः सह कुटुम्बस्य पशुबलगोत्रोद्भवस्य मणयमालगुर्रप्पनामधेयस्य गुर्रम्मनाम्याः राघवेन्द्रनामधेयस्य सह कुटुम्बस्य पशुबलगोत्रोद्भवस्य रामय्यनामधेयस्य रमादेवीनाम्याः सह कुटुम्बस्य नन्दिपाटिगोत्रोद्भवस्य बालसुब्रह्मनामधेयस्य लक्ष्मीनरसिंहनामधेयस्य जयरामुलुनामधेयस्य नागलक्ष्मीनाम्याः
वेङ्कटसुब्बैनामधेयस्य प्रभावतीनाम्यः वरुणनामधेयस्य सह कुटुम्बस्य अस्य यजमानस्य गोत्रोद्भवस्य वेपगोल्लगोत्रोद्भवस्य अङ्कैनामधेयस्य गुरम्मनाम्यः गुरुप्रसादनामधेयस्य गुरप्पनामधेयस्य लक्ष्मीदेवीनाम्यः गुरु अक्षयविवेकनामधेयस्य सह कुटुम्बस्य अक्षयमस्थैर्यविजयवीर्य अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं श्री महागणपति अनुग्रहसिद्ध्यर्थं श्री अरुणाचलेश्वर देवता श्री अरुणाचलेश्वर अनुग्रहप्रसादसिद्ध्यर्थं श्री भवानीशङ्करस्वामी अनुग्रहसिद्ध्यर्थं अस्मिन् स्थितानां समस्तभक्तमहाजनानाम् आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं भीष्टफलसिद्ध्यर्थं श्री पार्थिवलिंगेश्वर स्वामी अनुग्रहकटाक्षसिद्ध्यर्थं महालिंगार्चनाख्यम अद्य करिष्ये. ఇంతవరకు అందరి పేర్లు చెప్పడమైనది. ఎవరిదైనా పేరు లేని ఎడల, అలాగే పేరు తప్పు అటు ఇటు అయిన ఎడల, అలాగే కొందరు పేర్లు చెప్పని ఎడల అందరివి చెప్పినాము. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన దాతలుగా ధన రూపేణ వస్తు రూపేణ సహాయం చేసిన దాతలకు భక్తులకు ఆ పరమేశ్వరుని వలన ఆయురారోగ్యాలు సంపూర్ణ మనశ్శాంతి కలగాలని, శ్రీ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ, అలాగే కొందరు స్వామి మా పేరు రాలేదు, మా ఇంట్లో వాళ్ళ పేరు రాలేదు, వాళ్ళ పేరు రాలేదు అనుకోకుండా అందరి పేర్లు చెప్పాము. మీరు ధన రూపంలో వస్తు రూపంలో చేసింటే మీ పేరు చెప్పకపోయినా కూడా ఆ పుణ్యం మీకు లభిస్తుంది. అలాగే మీరు ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరూ మమ అనుకోండి, మమ సహకుటుంబస్య అనుకోండి. అంటే ఆ స్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఈ సంకల్పం చేయడం జరిగింది. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. సంపూర్ణ అనుగ్రహకటాక్షసిద్ధిరస్తు. సర్వకార్య దిగ్విజయ ప్రాప్తిరస్తు. సత్యాः సంతు యజమానస్య కామాః. హరి ఓం. పూజ దగ్గర మీ పేర్లు గోతనామాలు చదువుతుంటే డిస్టర్బెన్స్గా ఉంటుందనేసి ఇక్కడ వినాయకమయ్య స్వామి దగ్గర అయితే చదివించడం జరిగింది. ఇదే దేవాలయం, అక్కడే మన పూజ అయితే జరుగుతుంది. రండి, ఇదో ఇక్కడే మహాలింగార్చన పూజ జరుగుతుంది. ఇక్కడ మంత్రాలు చదువుతుంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది అనేసి అక్కడికి వెళ్ళి చదివించామన్నట్టు. రండి, ఇది అక్కడ మనము చదివించామన్నట్టు. పృథివీ జలమూర్తి అర్ఘమూర్తి యజమానమూర్తి तेजोमूर्ति वाजमूर्ति कालमूर्तिमावाहयामि स्तव्यमूर्तिमावाहयामि स्थापयामि पूजयामि. ओम आवाहयामि स्थापयामि पूजयामि. सद्योजातं प्रपद्यामि इत्यासनं दद्यात्. सद्योजाताय वै नमो नमः इति पाद्यं समर्पयामि. भवे भवेन समर्पयामि. अतिभवोद्भवाद नमः इत्याचमनीयं समर्पयामि. वामदेवाद नमः इति स्नानम्. आपोहिष्ठामयो भुवस्थान ऊर्जे धातन महेरणादिचक्षते योपश्वतमोरतस्तस्य बाधयते तस्मारङ्गमामवो यस्य क्षजारजन्मथा आपोतनयधातनः. शुद्धोदकस्नानं समर्पयामि. स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि. ज्येष्ठाद नमः वस्त्रं समर्पयामि. श्रेष्ठाद नमः उपवीतं समर्पयामि. कालाद नमः इति गन्धं समर्पयामि. कालाद नमः इति गन्धं समर्पयामि. कलविकरणाद नमः इति पुष्पाणि समर्पयामि. पुष्पाणि समर्पयामि. बलाद नमः इति धूपम् आग्रापयामि. दिव्यैर्नानागन्धैर्धूपितम् आग्रेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां. धूपमाग्रापयामि. बलप्रमदनाद नमः दीपं परिकल्पयामि. सर्वभूतदमनाद नमः इति नैवेद्यम्. मनोन्मनाद नमः इति ताम्बूलं समर्पयामि. अघोरेभ्य इति नीराजनम्. अघोरेभ्य इति नीराजनम्. मे देहि शरणागतवत्सला भक्त्या समर्पये तुभ्यं. पञ्चमावरणार्चनम् अनया पञ्चमावरणस्थित अष्टलिङ्गात्मक
भवादि पृथिवीमूर्तिपूजया महात्रिपुरसुन्दरी सहित महालिङ्गपरमशिवसुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु। अथ समृन्मये परेशानां परामृतरथप्रिया अनुज्ञां देहि मे शम्भो षष्ठमावरणार्चनम्। ओम नमः सोमाय रुद्राय नमः ताम्राय दारुणाय नमः शृंगाय पशुपतये नमः उग्राय भीमाय नमो अग्रेवदाय दूरेवदाय नमो हन्त्रे हनीयसे नमो वृक्षेभ्यो नमः शम्भवे तमजो भवे नमः शंकराय तमयस्कराय नमः शिवाय शिवदराय च इति मन्त्रेण आबाह्या पूजयेत्। प्रपद्यामि जाताय वे नमो नमः। आसनं भवे भवेनाति भवेन इत्यर्घ्यं भवोद्भवाय नमः इत्याचमनीयं वामदेवाय नमः इति स्नानम्। भूर्भुवस्व ओम आपोष्ठामयो भुवस्तान ऊर्जे दधातना महेरणारिक्षते यो वश्यपतमोरतस्तस्य उषतीरव मातरः तस्मारङ्गमामुभोजस्य क्षजारजुन्वथा आपो जनयथातनः। शुद्धोदकस्नानं समर्पयामि श्रेष्ठादनमः वस्त्रं समर्पयामि ज्येष्ठादनमः वस्त्रं समर्पयामि श्रेष्ठादनमः उपवीतं समर्पयामि। कालादनमः इति गन्धम् कालाद नमः इति गन्धं समर्पयामि। कलविकरणाद नमः इति पुष्पाणि समर्पयामि। बलाद नमः इति धूपम् आग्रापयामि। नैवेद्यं बलप्रमदनाद नमः दीपं परिकल्पयामि। सर्वभूतदमनाद नमः नैवेद्यं मनोन्मनाद नमः ताम्बूलं समर्पयामि। अघोरेभ्य इति नीराजनम्। ओम अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। नीराजनं सन्दर्शयामि। हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर हर। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मादिपितर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा। वेदोक्तमन्त्रपुष्पाक्षतान् सहित प्रदक्षिणापूर्वकनमस्कारान् समर्पयामि। अभीष्टसिद्धिं मे देहि शरणागतवत्सला भक्त्या समर्पये द्रुभ्यं षष्ठावरणार्चनम्। अनया षष्ठावरणस्थित एकादश रुद्रपूजया महात्रिपुरसुन्दरी सहिता महालिङ्गपरमशिवसुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु। ओम समृन्मये परेशानां परामृतरसप्रिया अनुज्ञां देहि मे शम्भो। ओम सप्तमावरणार्चनं। पञ्चविंशतिलिङ्गात्मक तत्पुरुषादि पंचब्रह्म रूप सप्तमावरणार्चनं करिष्ये। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ओम अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। तत्पुरुषाय विद्महे महादेवाय ओम सद्योजातं प्रपद्यामि। सद्योजाताय वे नमो नमः। भवे भवेनादि भवे भवस्व मां भवोद्भवाय वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमदनाय नमः सर्वभूतदमनाय नमः। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मादिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा। शिवो इत्यावाह्या पूजयेत्। प्रपद्यामि इत्यावाहनं सद्योजाताय वे नमो नमः इति। भवे भवेन इति अर्घ्यम् अधिभवोद्भवाय नमः इत्याचमनीयं। वामदेवाय नमः इति स्नानम्। आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातना महेरणारिचक्षसे यो वश्यपतमोरतस्तस्य भाजेते यस्य क्षजार्जन्मथा आपो जनयथातनः। स्नानं समर्पयामि। ज्येष्ठाद नमः वस्त्रं समर्पयामि श्रेष्ठाद नमः उपवीतं समर्पयामि। कालाद नमः इति गन्धम् कालाद नमः इति गन्धं समर्पयामि। कलविकरणाद नमः कालाद नमः इति गन्धं कालाद नमः इति गन्धं समर्पयामि। कलविकरणाद नमः पुष्पाणि समर्पयामि। पुष्पाणि समर्पयामि। बलाद नमः धूपम् आग्रापयामि। वनस्पतिरसे दिव्येर् गन्धम् अनुकुन्नु वनस्पतिरसे दिव्यैर्नानागन्धैः सुशोभितम् आग्रह्य सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि।
बलप्रमदनाद नमः दीपं परिकल्पयामि सर्वभूतदमनाद नमः नैवेद्यं भूर्भुवस्वः अदे मनोन्मनाद नमः ताम्बूलं समर्पयामि अघोरेभ्य इति नीराजनम् ओम अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपे हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर हर तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मादिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म अस्तु सदाशिवो मन्त्रपुष्पाक्षतानि सहित प्रदक्षिणापूर्वकनमस्कारान् समर्पयामि अभीष्टसिद्धिं मे देहि शरणागतवत्सला भक्त्या समर्पये द्रव्यं सप्तमावरणार्चनम् अनया सप्तमावरणस्थिता तत्पुरुषादि पञ्चब्रह्ममूर्तिपूजया महात्रिपुरसुन्दरी सहित परमशिवसुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु ओम समृण्मये परेशानां परामृतरथप्रिया अनुज्ञां देहि मे शुभो षष्ठावर्णार्चनम् अष्टमावर्णार्चनम् षल्लिङ्गात्मकषट्तारकरूप अष्टमावर्णार्चनं करिष्ये नमस्तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च भार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आतार्याय च षष्ठ्याय च फेन्याय च नमः सिकत्याय च प्रवाह्याय च षट्तारकमावाहयामि इत्यावाह्या पूजयेत् सद्योजातं प्रपद्यामि इत्यावाहनं सद्योजाताय वै नमो नमः इत्यासनं भवे भवेन इति अर्घ्यम् अतिभवोद्भवाद नमः इत्याचमनीयं वामदेवाद नमः इति स्नानम् ॐ आपोहिष्ठावयो भवस्तान ऊर्जे दधातना महेरणार्चक्षते सभाजयते हनः उषतीर्वमातरः तस्मारङ्गमामभोजस्य क्षजारजन्मथा आबोधनयथादनः स्नानं समर्पयामि ज्येष्ठाद नमः वस्त्रं समर्पयामि श्रेष्ठाद नमः उपवीतं समर्पयामि कालाद नमः इति गन्धं समर्पयामि कलविकरणाद नमः इति पुष्पाणि समर्पयामि बलाद नमः इति धूपम् आग्रापयामि बलाद नमः इति धूपम् आग्रापयामि बलप्रमदनाद नमः दीपं परिकल्पयामि सर्वभूतदमनाद नमः नैवेद्यं भूर्भुवस्वः प्रचोदयात् मनोन्मनाद नमः ताम्बूलं समर्पयामि अघोरेभ्य इति नीराजनं कोशिक कर्पूरं खुदिगेस्को ओम अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपे हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर हर कैलासपति महाराज की जय तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो वेदोक्तमन्त्रपुष्पाक्षतान् प्रदक्षिणापूर्वकनमस्कारान् समर्पयामि अभीष्टसिद्धिं मे देहि शरणागतवत्सला वर्णार्चनम् अनया अष्टमावर्णस्थितषट्तारकपूजया महात्रिपुरसुन्दरी सहित सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु ॐ समृण्मये परेशानां परामृतरथप्रिया अनुज्ञां देहि मे शम्भो नममावर्णार्चनम् एकलिङ्गात्मकदक्षिणामूर्तिरूपं नममावर्णार्चनं करिष्ये तदद्भुतं प्रियमिन्द्रस्य काम्यं सनिम्मेदामयाशिषम् ओ नमः शिवाय दक्षिणामूर्तये नमः दक्षिणामूर्तिमावाहयामि स्थापयामि पूजयामि सद्योजातं प्रपद्यामि इत्यासनं दद्यात् सद्योजाताय वै नमो नमः इतिपाद्यं भवे भवेन इति अर्घ्यम् अतिभवोद्भवाद नमः इत्याचमनीयं वामदेवाद नमः इति स्नानम् आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातना महेरणार्चक्षते यो वश्यवतमोरसस्तस्य भार्यते सतीर्वमातरः तस्मारङ्गमाववो यस्य क्षजारजन्मथा आपोजनयथातनः शुद्धोदकस्नानं समर्पयामि ओम ज्येष्ठाद नमः वस्त्रं समर्पयामि श्रेष्ठाद नमः उपवीतं समर्पयामि कालाद नमः इति गन्धं समर्पयामि कालाज नमः इति गन्धं समर्पयामि कलविकरणाद नमः इति पुष्पाणि समर्पयामि बलाद नमः धूपमाग्रापयामि बलाद नमः इति धूपम् आग्रापयामि ओम
बलप्रमदनाद नमः दीपं परिकल्पयामि सर्वभूतदमनाद नमः नैवेद्यं भूर्भुवस्वः मनोन्मनाद नमः ताम्बूलं समर्पयामि अघोरेभ्य इति नीराजनम् अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः ॐ मङ्गलनीराजनं सन्दर्शयामि हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर हर तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा वेदोक्तमन्त्रपुष्पाक्षदानदहितप्रदक्षिणापूर्वकनमस्कारान् समर्पयामि अभीष्टसिद्धिं मे देहि शरणागतवत्सला भक्त्या समर्पयेतुभ्यं नवमावरणार्चनम् अनया नवमावरणस्थितदक्षिणामूर्तिपूजया महात्रिपुरसुन्दरीतहित परमशिवसुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु ॐ समृण्मये परेशानां परामृतरसप्रिया अनुज्ञान् देहि मे शम्भो दशमावरणार्चनम् पंचत्रिंशत्योत्तरकलिंगात्मकमहात्रिपुरसुन्दरी रूप दशमावरणार्चनं करिष्ये देवीं वादमदनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्त्रेषु मूर्जन्दुहाना जातवेदसे सुनवामसोमरातीयतो नितः दिवेदः सनः परिषदति दुर्गानि विश्वानावेव सिन्धुन्दरितात्यग्निः इति महात्रिपुरसुन्दरीमावाहयामि पूजयेत् महात्रिपुरसुन्दरीम् आवाहयामि ओं सद्यो जातं प्रपद्यामि इत्यासन आवाहयामि सद्यो जाता जवे नमो नमः इति पाद्यं भवे भवेन इति अर्घ्यम् अधिभवोद्भवाद नमः इत्यातमनीयम् वामदेवाद नमः इति स्नानम् आपोष्ठामयो भुवस्थान ऊर्जे ददादनामहेरणारिचक्षसे जोवश्यवतमोरथस्तस्य भार्यते उषतीर्व मातरः तस्मा अरङ्गमामपो यस्य क्षजालजन्मथा आपोदनयथातनः शुद्धोदकस्नानं समर्पयामि ओं ज्येष्ठाद नमः वस्त्रं समर्पयामि श्रेष्ठाद नमः उपवीतं समर्पयामि कालाद नमः इति गन्धं समर्पयामि कलविकरणाद नमः इति पुष्पाणि समर्पयामि इति पुष्पाणि समर्पयामि बलाद नमः धूपमाग्रापयामि बलाद नमः इति धूपम् आग्रापयामि बलाद नमः धूपमाग्रापयामि बलप्रमदनाद नमः दीपं परिकल्पयामि सर्वभूतदमनाद नमः नैवेद्यं भूर्भुवस्वः सवितरोरेण्यं त्रिपुरसुन्दरदेवतायै नमो नमः ताम्बूलं समर्पयामि अघोरेभ्य इति नीराजनं भूर्भुवस्वः अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् वेदोक्तमङ्गलनीराजनं सन्दर्शयामि हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर हर तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तुता शिवो वेदोक्तमन्त्रपुष्पाक्षदानदहितप्रदक्षिणापूर्वकनमस्कारान् समर्पयामि अभीष्टसिद्धिं मे देहि शरणागतवत्सला भक्त्या समर्पयेतुभ्यं दशमावरणस्थितमहात्रिपुरसुन्दरी पूजया महात्रिपुरसुन्दरी सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु समृण्मये परेशानां परामृतरसप्रिया अनुज्ञान् देहि मे शम्भो एकादशमावरणार्चनं पञ्चविंशतिलिङ्गात्मकमहालिङ्ग परमशिवरूप एकादशवर्णार्चनं करिष्ये सहस्राणि सहस्रशोजे रुद्रादिभूम्यां तेषागुं सहस्रयोजने वसन्मानि तन्मति त्र्यम्बकय्यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिवन्दनां मृत्योर्मुक्षीयमामृतात् इति महालिङ्गपरमशिवमावाहयामि पूजयेत् सद्यो जातं प्रपद्यामीत्यावाहनं सद्यो जाता जवे नमो नमः इति पाद्यं भवे भवेन इति अर्घ्यम् अधिभवोद्भवाय नमः इत्यादमनीयं वामदेवाय नमः इति स्नानं समर्पयामि ज्येष्ठाद नमः वस्त्रं समर्पयामि श्रेष्ठाद नमः उपवीतं समर्पयामि कालाद नमः इति गन्धं समर्पयामि कलविकरणाद नमः इति पुष्पाणि समर्पयामि बलाद नमः इति धूपम् आग्रापयामि
बलप्रमधूपम् आग्रापयामि वनस्पतरसे दिव्यैर्नानागन्धैः सुशोभितम् आग्रेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां बलप्रमदनाद नमः दीपं परिकल्पयामि सर्वभूतदमनाद नमः नैवेद्यम् सृजामि अघोरेभ्य इति नीराजनम् अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वजर्वेभ्यो नमस्ते अस्तुभ्यः मङ्गलनीराजनं सन्दर्शयामि हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर हर तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर् वेदोक्तमन्त्रपुष्पाक्षतान् दहितप्रदक्षिणापूर्वकनमस्कारान् समर्पयामि अभीष्टसिद्धिं मे देहि शरणागतवत्सला भक्त्या समर्पये तुभ्यम् एकादशवर्णार्चनम् अनया एकादशवर्णस्थितमहालिङ्गपरमा परमशिवा पूजया महात्रिपुरसुन्दरी सहित परमशिवसुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु अथतः करिष्ये कद्रुद्राजष्टमादितव्यते भोजयमशन्तमगुं हृदे चण्डीश्वराय नमः आवाहयामि तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नोऽनन्तः प्रचोदयात् ईश्वरमावाहयामि तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नोऽनन्तः प्रचोदयात् षड्वदमावाहयामि चित्रं देवानामतगादनेकं चक्षुर्मित्रस्य वर्णस्य वयं पुरुवेरं दहन्तं चन्द्रगुणदेवस्वा गुप्तमावाहयामि यमादितमगुं सतयमायुजुहुताभिः यमगुं हे यज्ञगच्छग्निदूतोऽलङ्कृतः आवाहयामि एष ते रुद्रभागस्तञ्जुषस्रदेनावसेन परमो विनाकहस्तः कृत्यवासाहिश्चण्डकेश्वरमावाहयामित्यावाह्या पूजयेद् सद्योजातं प्रपद्यामि सद्योजातं प्रपद्यामित्यासनं दद्यात् सद्योजाताय वै नमो नमः भवेन इत्यर्घ्यं वामदेवाय नमः इति स्नानम् आगोष्ठावयोपस्नानं महेरणाय चक्षुषे भारतेनः तस्मारङ्गमो यस्य क्षयाय जनयथा जनः स्नानं समर्पयामि ज्येष्ठाय नमः वस्त्रं समर्पयामि श्रेष्ठाय नमः उपवीतं समर्पयामि कालाय नमः गन्धं समर्पयामि करविकरणाय नमः पुष्पाणि समर्पयामि फलाय नमः धूपमाग्रापयामि सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् आग्रापयामि फलप्रमदनाय नमः दीपं परिकल्पयामि नमः नैवेद्यं भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् नैवेद्यं निवेदयामि सर्वभूततमनाय नमः नैवेद्यं मनोन्मनाय नमः ताम्बूलं समर्पयामि घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो रुद्ररूपेभ्यः మనం పొద్దునుంచి చేసుకున్న కార్యక్రమాల్లో అలాగే మట్టి కలిపి ఈ శివలింగాల రూపం చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ శివలింగాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవతలను ఆవాహన చేయడం జరిగింది. ఆవాహన చేసిన తర్వాత మనం ఎలాగైతే ఒక శివలింగానికి ఫలపంచామృత అభిషేకం చేసుకుంటామో, ఫలపంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర వీటితో స్వామివారికి అభిషేకం చేయించి, అలాగే ఒక రుద్రాభిషేకం స్వామికి జరిగిన తర్వాత స్వామికి అర్చన ఉంటుంది. అర్చన చేసిన తర్వాత మహామంగళహారతి ప్రసాద వితరణం ఉంటుంది స్వామికి. అది ఇప్పుడు జరగబోయే కార్యక్రమం. అందరూ వీక్షించండి. మూర్తిస్వరూపో యోధావాదిత్యః పరమపురుషస్య ఏష రుద్రో దేవతా అగ్నికర్తృమిష్టకార్యాణి मृदंजमे लक्ष्मणजमे नामयच्चमे जीवादुष्टमे दीर्घायत्पंजमे अयंजमे सुगंजमे शयनंजमे सुषाजमे सुधनंजमे शांति शांति ओम शंभवे नमः. ओम नमो भगवते रुद्राय. ओम नमस्ते रुद्रमन्यव उतोदैष नमस्ते धन्वने बाहुभ्यामुदिते नमः. या दैषश्वतमा शुभं बभूवत्
शिवाशर्व्या यातवतया नो रुद्रमुणया याते रुद्रशिवातनो रघोरा पापकाशने तया नस्तनुवाहिन्दमया गृहन्त यामिषं गृहन्त हस्ते बिभर्षस्तवे शिवाङ्गिरितदाङ्कुरमाहिंसेः पुरुषं जगदे शिवेन वदसा त्वागिरिशात् सर्वमिज्जगदयक्ष्मकं सुमनाहृत अध्यबोधितवक्ता प्रथमो दैव्योऽभिषक अहीशश्च सर्वा अञ्जम्भयन् सर्वा नः असौयस्ताम्रो अर्मतोऽभ्रुस्सु मङ्गलः ये जयमागं रुद्रा पितो दक्षिश्रिता सात्सज हेड ईमहे असव्यवसर्पदनीलग्रीवो विलोहितः उदैनं दशन्नदहार्यः उदैनं विश्वाभूत नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीलिषे अथो ये अस्य सत्त्वानो नमः ब्रह्मन्दशन्नस्तोभियोरात्रियोर्ज्यान्यासदेहस्तयोः प्राता भगवो उपतत्सनस्तुं सहस्राक्षते श्रीहल्यानां भाषुवानस्तुमना भवादित्यन्दनः प्रवचनां शुल्लबाणवागमुता अनेशन्नस्येषो आवृत्स्मिषं तदे हेतुन्मे दुष्टमहस्ते बभूवते गणहोदयास्मान् नमस्ते अस्पायुधायानां दाय विष्णवे उभाभ्यां नमो बाहुभ्यां जन्मनो हेतरस्नां नक्षविश्वतः अथो येषविस्तवारे अस्मन् नमः नमो विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे सेनान्ये दिशा नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो श्रीमदेवधीनां पतये नमो नमो बब्लुषाय निव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशायोपविद पतये नमो नमो भवस्य हेत्यै जगदां पतये नमो नमो रुद्राय दाविने क्षेत्राणां पतये नमो नमः सूतायाहं जाय स्थपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रये वाञ्जाय कक्षाणां पतये नमो नमो भवन्तये वारिवस्कुताय औषधीनां पतये नमो नमो उच्चैर्घोषाय कल्लेदेवपत्नीनां पतये नमो नमः कृत्स्न पतये नमः नमः सहमानाय व्याधिन आव्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिने स्तैनानां पतये नमो नमो निष्कराणां पतये नमो नमः प्रवञ्चते स्थायूनां पतये नमो नमो निचैर्वे प्रजरायारण्यानां पतये नमो नमस्त्रिकाभिभ्यो जिगागं तद्भ्यो नमो नमो सिमद्भ्योनक्तञ्जलभ्यः प्रवृन्दानां पतये नमो नमो विष्णुनां पतये नमो नमः श्रीमद्भ्यो धन्वाभिभ्यश्च वो नमो नमः आदन्वानेभ्यः प्रतिधानेभ्यश्च वो ऐच्छद्भ्यो विदुरेभ्यश्च वो नमो नमो अस्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नमः आसीनेभ्यश्च यानेभ्यश्च वो सपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो दावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो अश्वेभ्यो अश्वपतिभ्यश्च वो नमः नमः व्याधिनेभ्यो विविद्यन्तेभ्यश्च वो नमो नमो गणाभ्यस्त्रिगंहतेभ्यश्च वो नमो सेभ्यो गुत्सपतिभ्यश्च वो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो गणपतिभ्यश्च वो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो सेनानिभ्यश्च वो नमो क्षत्रुभ्यः संग्रहेभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारे एभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः तिरुभ्यो तन्मुखभ्यश्च वो नमो मृगेभ्यश्वनिभ्यश्च वो नमो नमः श्वभ्यश्वपतिभ्यश्च वो नमो भवाय रुद्राय नमः शर्वाय पशुपतये नमो नीलग्रीवाय श्रीकण्ठाय नमः कपर्दिने दुर्दीप्तके सहस्राक्षाय शतधन्वने नमो गिरिशाय शिवविष्टाय नमो मुदे नमो ह्रस्वाय वामनाय नमो बृहते वर्षीयसे नमो वृद्धाय समृद्धने प्रथमाय नमः आशवेदाजराय नमः शीघ्रियाय शीभ्याय नमः ऊर्म्याय द्वीप्याय नमो ज्येष्ठाय कनिष्ठाय नमः पूर्वजाय मध्यमाय पगल्भाय नमो कन्याय बुद्धियाय नमः सौभ्याय प्रतिसर्याय नमो याम्याय क्षेम्याय खल्याय नमः श्लोक्याय वसान्याय नमो वन्याय कक्षाय नमः श्रवाय प्रतिश्रवाय नमः आशिषे रथाय नमः शूराय दावभिन्दरे नमो वर्मिने वरोधिने नमो भीमिने कवचने नमः श्रुताय नमो दुन्दुभ्याय हनन्याय नमो विष्णवे प्रमृषाय नमो दूताय क्षहिताय नमो निषङ्गिने धीमरे नमः तीक्ष्णे वेदायुधने धाय सुधन्वने नमः श्रुत्याय तथ्याय नमः काट्याय नीप्याय नमः सूर्याय वैशन्ताय नमः पूक्त्याय वर्षाय नमो मेघ्याय विद्युत्याय
वात्याय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च ओम हर 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 नमः सोमाय च गंगाय च पशुपतये च नमो उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हंद्रे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शंभवे नमः शिवाय च शिवधराय च नमस्तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय च उत्तरणाय च नमः तलाद्याय च नमः शिष्प्याय च भेन्याय च नमः सिगत्याय च प्रवाह्याय च पुण्याय च प्रपथ्याय च नमः किकुंशलाय च क्षेनाय च नमः कपद्दिने च गोष्ठ्याय च कृष्याय च नमः कल्प्याय च केह्याय च नमः कार्त्याय च कस्परेष्ठाय च नमो निवेश्याय च नमः पागुंसव्याय च रजस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय च लोप्याय च नमः ऊर्व्याय च सूर्याय च नमः पन्याय च पर्णसिद्ध्याय च नमो रमाणाय च अभिज्ञते च नमः आख्यते च प्रख्यते च नमो वक्रिकेभ्यो हृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचिन्वक्केभ्यो नमो अनिर्धतेभ्यो नमो अनिर्धतेभ्यः दरिद्रनीललोहिता येषां पुरुषाणाम् येषां पशूनां भेर्मा रोमो येषां शिवातनो शिवा विश्वाह भेषजे शिवारुद्रस्य भेषयतया नो मृजीवसे इमादिने क्षेद्वीराय प्रभरामहे मतिं यथा नश्यमसुद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन्नादरं क्षेद्वीराय नमसा विधेयमते इच्छन्तयोष्टमराय देवजातश्यामदौरुद्रप्रीतौ मानम् हनुमानो क्षुण्डमुदमानो क्षुतं मानवधीस्तरं मोदमदरं प्रियमानस्तनुवोर्ध्व मनस्तोकेतन येमान आयुष्मानो घोषमानो अश्वेषवीरशा वीरान्म यशवन्तो नमसा विधेयमते आरात्ये गोघ्नोदपुरुषज्ञे क्षेद्वीरा रक्षात् नादिदेव ब्रोह्यदा जन शर्म यच्छद्विवरः आहास्तु हे श्रुतं गर्तः दैवान् हिमोपहत्तमुग्रं मुडादिरित्रेरुद्रस्तवानो अन्यत्रे अस्मन्निवन्तुसेनाः परिणो रुद्रस्य हेतुर्वुनक्तुपरित्ययोः अवस्थिरामयोध्यस्तमश्वमेभ्यस्तोकाय नीढुष्टमशुवतमशिवो न स्मना भवा परमे वृक्ष आयुधं निधाय कृत्यं वसान आचर पिनाकं बिभ्रत विकृतविलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रकं हेतयोन्यमस्मन्निवन्तुताः तदा बाहुवस्तव हेतयः तासामीशानो भगवः प्राचीनामुखाकृते सहस्राणि रुद्रादिभूम्यां तैषाकं सहस्रयोजने वसन्मानि तन्मते तन्नवे अन्तरिक्षे भवाधि नीलग्रीवाशितिकण्ठा शर्वा अधः क्षमादराः नीलग्रीवाशितिकण्ठा उपश्रिताः ये वृक्षेषु सत्पिञ्जना नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशुकातः यन्नेषु विद्यन्ति पात्रेषु विपतो जनान् ये पथाम्बतृक्षैरुपदयुगितः ये तीर्थानि प्रतिरन्धुषुता एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्रावजस्थिरे तेषागुं दात्रयोजने धन्वान् धन्मसे ये पृथिव्यां ये अन्तरिक्षे ये दिव्येषामन्नं वादो वृषमिषवस्तेभ्यो दशप्रातिर्दशदक्षिणादशप्रतिशोद्वास्तेभ्यो नमस्ते नाम्रयन्तोऽयं दुष्मो यष्टमद्वेष्टं भोजम्भे ददामि नामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनां मृत्योर्मुक्षीयमामृतात् अग्नौ यो अप्सय औषधीषयो रुद्रो विश्वाभुवना विवेह तस्मै रुद्राय नमो अस्तु तमुष्टभियस्पृशस्सुधन्वा स्वस्य क्षयति भेषजस्य यक्ष्वा महेशौ मनसाय रुद्रं नमो अभिदेवमसन् अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वमे एषुं शिवाभिवर्षणः संभाषा मृत्योमृत्याय हन्तवेतां यज्ञस्य मायया सर्वान् वेदामहे मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिर्धृत्वा मां विशान्तकः तेनान्येन आप्यायस्व नमो रुद्राय विष्णवे सदा शिवो अंदर पलकंడి शुद्ध स्फटिक संकाशं शुद्ध विद्या प्रदायकं शुद्धं पूर्णं सच्चिदानंदं सदाशिवं अहं भजे ఇంతవరకు ఎవరైతే మీరు గోత్రనామాలు నమోదు చేసుకుని ఉంటారో వాళ్ళంతా కూడా ఇప్పుడు మీరంతా కూడా పలకండి. మళ్ళీ ఒకసారి అది వీడియోని రిపీట్గా పెడతాను, మీరంతా కూడా పలకండి. అందరు పలకండి. शुद्ध स्फटिक संकाशं शुद्ध विद्या प्रदायकं शुद्धं पूर्णं सच्चिदानंदं सदाशिवं अहं भजे. ఇంతవరకు స్వామికి రుద్రాభిషేకం పంచామృతాభిషేకం జరిగింది. స్వామికి అనేది రుద్రాభిషేకం, రుద్రము చమకము రెండు ఉంటాయి స్వామికి.
రుద్రము అంటే మన కష్టాలన్నీ స్వామికి చెప్పుకునేటివి అనమాట. ప్రతి ఒక్కటి మనం చెప్పుకుంటాం అనమాట. మనం చెప్పలేని కష్టం కూడా ఆ మంత్రం ద్వారా మనం స్వామికి చెప్పుకుంటాం అనమాట. అలాగే చమకము అనేది మనం స్వామిని అన్ని కోరుకోవడం అనమాట. ఎలా ఏం కోరుకుంటామంటే మన్ను కూడా కోరుకుంటాం, కొన్ని మనం కోరుకోలేం, అలాంటివి కూడా ఆ మంత్రం ద్వారా మనం కోరుకుంటాం అనమాట. ఇప్పుడు ఆ చమకం అనేది జరుగుతుంది. అందరూ ఓం నమ శివాయ అనుకుంటూ ఉండండి. ఓం వాజష్టమే ప్రసవష్టమే ప్రజష్టమే ప్రతిష్టమే ధీతిష్టమే కృతష్టమే స్వరష్టమే శ్లోకష్టమే శ్రావష్టమే శృతిష్టమే జ్యోతిష్టమే శుభష్టమే ప్రాణష్టమే పానష్టమే వ్యానష్టమే సుష్టమే చత్తంజమ ఆధీతంజమే వాక్టమే మనష్టమే చక్షుష్టమే శ్రోత్రంజమే దక్షష్టమే బలంజమ ఓజష్టమే సహష్టమ ఆయుష్టమే జరాజమ ఆత్మాజమే ధనోష్టమే ధర్మజమే వర్మజమే ఇంగానజమే స్థానజమే శరీరానిజమే జ్యేష్ఠ్యంజమ ఆధిపత్యంజమే మన్యుష్టమే భామష్టమే మష్టమే అంభష్టమే జయమాజమే మహిమాజమే వరిమాజమే ప్రతిమాజమే వృష్మాజమే ద్రాఘుయాజమే వృద్ధంజమే వృద్ధిష్టమే దత్తంజమే శుద్ధాజమే ధనంజమే వశష్టమే ద్విష్టమే క్రీడాజమే మోదష్టమే జాతంజమే జనిష్యమానంజమే సూక్తంజమే సుహృదంజమే విత్తంజమే వేద్యంజమే భూతంజమే భవిష్యత్తమే సుపథంజమర్ధంజ వృద్ధిష్టమే క్లుప్తంజమే క్లుప్తిష్టమే మదిష్టమే సుమతిష్టమే షంజమే మయష్టమే ప్రియంజమే నుగామష్టమే గామష్టమే సోమనసష్టమే భద్రంజమే శ్రేయష్టమే వస్యష్టమే యశష్టమే భగష్టమే ద్రవిణంజమే క్షేమష్టమే ధృతిష్టమే విశ్వంజమే మహష్టమే సంవిచ్చమే జ్ఞాత్రంజమే సూష్టమే ప్రసూష్టమే శ్రీరంజమే లయష్టమృతంజమే మృతంజమే యక్ష్మంజమే నామయచ్చమే జీవాదుష్టమే దీర్ఘాయుత్వంజమే నమిత్రంజమే భయంజమే సువంజమే శయనంజమే శూచాంజమే సుదినంజమే ఊర్జమే సుందృతాజమే భయష్టమే రసష్టమే घृतंजमे मधुजमे सग्दिष्टमे सपेदिष्टमे गर्गिष्टमे वृष्टिष्टमे औद्भिद्यंजमे रजिष्टमे राजष्टमे पुष्टंजमे पुष्टिष्टमे विभुजमे प्रभुजमे बहुजमे भूजष्टमे पूर्णंजमे पूर्णधरंजमे क्षितिष्टमे गोजवाष्टमे नंजमे क्षुष्टमे व्रीहयष्टमे जवा तिला अष्टमे मुद्गाष्टमे खल्वा अष्टमे गोधूमा अष्टमे मसुरा अष्टमे भृंगवष्टमे नवष्टमे श्यामाका अष्टमे नीवारा अष्टमे अश्माजमे गिरयष्टमे पर्वताष्टमे जगदाष्टमे वनस्पतिष्टमे हिरण्यंजमे यष्टमे श्रीसंजमे त्रिपुष्टमे श्यामंजमे लोहंजमे कृष्णम आभष्टमे वेरुदष्टमे ओदष्टमे कृष्णवच्चंजमे कृष्णवच्चंजमे पशव आरण्याष्ट यज्ञेन कल्पन्तां वित्तंजमे वित्तिष्टमे भूतंजमे भूतिष्टमे वसुजमे वसतिष्टमे कर्मजमे शक्तिष्टमे अर्धष्टमे एमष्टमे दिष्टमे गतिष्टमे अग्निष्टमे इंद्रष्टमे सविताजमे इंद्रष्टमे सरस्वतीजमे इंद्रष्टमे भूषाजमे इंद्रष्टमे बृहस्पतिष्टमे इंद्रष्टमे मित्रष्टमे इंद्रष्टमे वरुणष्टमे इंद्रष्टमे त्वष्टाजमे इंद्रष्टमे धाताजमे इंद्रष्टमे विष्णुष्टमे इंद्रष्टमे शिनोजमे इंद्रष्टमे मरुदष्टमे इंद्रष्टमे देवा इंद्रष्टमे पृथ्वीजमे इंद्रष्टमे अंतरिक्षंजमे इंद्रष्टमे द्यौष्टमे इंद्रष्टमे दिशष्टमे इंद्रष्टमे मूर्धाजमे इंद्रष्टमे प्रजापतिष्टमे इंद्रष्टमे अगुंष्टमे रश्मिष्टमे दाभ्यष्टमे धीपतिष्टमे भागुंष्टमे मैत्रावरुणष्टमे आश्विनष्टमे प्रतिप्रस्थानष्टमे चक्रष्टमे मन्धीजमे आग्रयणष्टमे वैश्वदेवष्टमे ध्रुवष्टमे वैश्वानरष्टमे ऋतुग्रहष्टमे दिग्राह्य इंद्राग्निष्टमे वैश्वदेवष्टमे मरुत्वदीया अष्टमे माहेन्द्रष्टमे आदित्यष्टमे सावित्रष्टमे सारस्वतष्टमे भूष्णष्टमे पत्नीवदष्टमे हार्योजनष्टमे इध्मष्टमे बृहष्टमे वेदिष्टमे धृष्ण्याष्टमे बृहष्टमे वेदिष्टमे धृष्ण्याष्टमे धृष्टमे వీరికి ఎవరికి రథకారం అనేది इसमें बरहिष्टमे वेदिष्टमे धृष्ण्याष्टमे षष्टमे जमसाष्टमे ग्रावानष्टमे स्वरवष्टमे प्रभाष्टमे धृषवर्णेष्टमे द्रोणग्रहष्टमे आनंदमे ग्रहाष्टमे सदष्टमे ब्रोडाशा अष्टमे वजताष्टमे वृतष्टमे स्वगागारष्टमे घर्मष्टमे अर्कष्टमे सूर्यष्टमे प्राणष्टमे श्वमेधष्टमे पृथ्वीजमे दिदिष्टमे दिदिष्टमे द्यौष्टमे शक्परीरङ्गुलयोदिषष्टमे यज्ञेन कल्पन्तामृक्षमे सामजमे स्तोमष्टमे यजुष्टमे दीक्षाजमे तपष्टमर्दष्टमे व्रतञ्जमे होरात्रयो और वृष्टा बृहद्रथंतरेजमे यज्ञेन कल्पेदां गर्भाष्टमे वत्साष्टमे द्रविष्टमे द्रवीजमे दित्यवाष्टमे दित्यौहीजमे पंचाविष्टमे पंचावीजमे त्रिवत्सष्टमे त्रिवत्स तुर्यौहीजमे पष्ठवाचमे पष्ठौहीजमे उक्षाजमे वशाजमे ऋषभष्टमे वेहच्चमे नड्वाञ्चमे धेनुष्टम आयुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पतां अपानो यज्ञेन कल्पतां व्यानो यज्ञेन कल्पतां चक्षुर यज्ञेन कल्पता विश्रोत्रं मनो यज्ञेन कल्पतां वाक् यज्ञेन कल्पतामात्मा यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पतां एकाजमे दशष्टमे पंचजमे सप्तजमे नवजमे एकादशजमे त्रयोदशजमे पंचदशजमे सप्तदशजमे नवदशजमे एकविंशतिष्टमे त्रयोविंशतिष्टमे पंचविंशतिष्टमे सप्तविंशतिष्टमे नवविंशतिष्टमे एकत्रिंशत्तमे त्रयस्त्रिंशत्तमे चतुस्रष्टमे अष्टौजमे द्वादशजमे षोडशजमे विंशतिष्टमे चतुर्विंशतिष्टमे चतुश्चत्वारिंशत्तमे अष्टाचत्वारिंशत्तमे वाजश्च प्रसवश्च विजश्च कृतश्च सुवश्च मूर्धाज व्यश्नियश्चाञ्जायनश्चाञ्जश्च बहुवनश्च भुवनश्चाधिपतिश्च इडादेव
पुनर्यज्ञैर्बृहस्पतिशकं से यद्विश्वे देवासो उक्तवाच पृथ्वी मातर्मामाहिकं से मधुनिश्चय मधुजनिश्चय मधुवक्ष्यामि मधुवदिष्यामि मतेन देवेभ्यो वाचमुद्यासं शुश्रूषेण्यां स्तम्मा देवा अवन्तु शोभाये पितरो न मदन्तु ओम शांति 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 ఒక నిమిషం నేను ఆఫ్ చేసుకుని అలంకారం తర్వాత చూసుకోవచ్చు. ఆఫ్ చేసుకుని నెక్స్ట్ స్వామి ఇంతవరకు మనము స్వామికి రుద్రాభిషేకము ఫల పంచామృతాభిషేకము అలంకరణ ఇవన్నీ జరిగి ఉన్నవి. ఇప్పుడు తర్వాత స్వామికి నామపూజ, దాని తర్వాత ధూప దీప నైవేద్యము, మహామంగళహారతి ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. కాబట్టి అందరూ ఓం నమః శివాయ అనుకుంటూ ఆ స్వామిని చూస్తూ తిలకిస్తూ ఉండండి. ఓం నమః శివాయ. హలో స్నానం సమర్పయామి. అభిచంద్రావర్తమేన హిరణ్యాభ్యశ్వానృతనో దేవసోమా వస్త్రార్థం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం మృతమంజశుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః ఉపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. గంధద్వారాంధురాదర్శా నిత్యపుష్టాంగరీశనీం ఈశ్వరీగం సర్వభూతానాంతామిహోపహ్వయేష్యం దివ్యశ్రీయపరిమళగంధాన్ ఆదనేతే పరాజనే దూర్వారోహంత పుష్పిణీః హృదాశ్చపుండరీకాన్ సముద్రస్య గ్రహాదిమే అలంకరణార్థం అక్షతాని పుష్పాణి సమర్పయామి. అత పుష్పైః సుపూజయామి. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం వినాగినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం గబర్దినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణినే నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం శిపివిష్టాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శితికంఠాయ నమః, ఓం శివాప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామారయే నమః, ఓం అంధకాసురసూదరాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాళకాలాయ నమః, ఓం కృపానిధయే నమః, ఓం భీమాయ నమః, ఓం పరశహస్తాయ నమః, ఓం మృగపాణయే నమః, ఓం జటాధరాయ నమః, కైలాసవాసినే నమః, కవిచనే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, ఓం భస్మోద్ధోలిత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం సర్వమయాయ నమః, ఓం త్రిజీమూర్తయే నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం సోమసూర్యాగ్నిలోతనాయ నమః, ఓం హవిషే నమః, ఓం యజ్ఞమయాయ నమః, ఓం సోమాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం హిరణ్యరేతసే నమః, ఓం దుర్దర్శాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం గిరిశాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం భుజంగభూషణాయ నమః, ఓం భర్గాయ నమః, ఓం గిరిధన్వినే నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం కృత్తివాససే నమః, ఓం పురారాతయే నమః, ఓం భగవతే నమః, ఓం ప్రమథాధిపాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం జగద్గురవే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం మహాసేనజనకాయ నమః, చారువిక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతపతయే నమః, ఓం స్థానవే నమః, ఓం అహిర్బుద్ధియాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం సాత్వికాయ నమః, ఓం శుద్ధవిగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ఖండపరశవే నమః, ఓం మజాయ నమః, ఓం పాశవిమోచకాయ నమః, ఓం మృడాయ నమః,
ఓం పశుపతయే నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యాయ నమః, ఓం హరయే నమః, ఓం పూషదంతభిదే నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం దక్షాధ్వరహరాయ నమః, ఓం హరాయ నమః, ఓం భగనేత్రపిదే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపదే నమః, ఓం అపవర్గప్రదాయ నమః, ఓం అనందాయ నమః, ఓం తారకాయ నమః, ఓం శ్రీపరమేశ్వరాయ నమః, ఓం భవాదిదేవాయ నమః, ఓం శర్వాదిదేవాయ నమః, ఓం ఈశానాదిదేవాయ నమః, ఓం పశుపతయేర్దేవాయ నమః, ఓం రుద్రాదిదేవాయ నమః, ఓం ఉగ్రాదిదేవాయ నమః, ఓం భీమాదిదేవాయ నమః, ఓం మహతో దేవాయ నమః, ఓం భవస్య దేవస్య పత్న్యే నమః, ఓం శర్వస్య దేవస్య పత్న్యే నమః, ఓం ఈశానస్య దేవస్య పత్న్యే నమః, పశుపతేర్దేవస్య పత్న్యే నమః, ఓం రుద్రస్య దేవస్య పత్న్యే నమః, ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యే నమః, ఓం మహతో దేవస్య పత్న్యే నమః. ఆవాహిత శ్రీ త్రిపురసుందరీ సహిత శ్రీ మహావిష్ణుపరబ్రహ్మస్వరూపి శ్రీ మహావిష్ణవే నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాని సమర్పయామి. దివ్యైర్నానాగంధైదుతోవిదం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యత ధూపమాగ్రాపయామి. సాధ్యం త్రివర్తసంయుక్తం వహ్నినా జ్యోతితం ప్రియం గ్రహాణాత్ ప్రత్యక్షదీపం సందర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం భూర్భువస్వః. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమృతమస్తో అమృతోపస్తరణమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. ఆవాహిత శ్రీ త్రిపురసుందరీ సహిత శ్రీ పరమశివ దేవతాభ్యో నమో నమః. నారికేళఖండధ్వజ ద్రాక్షఫల బహుబీజఫల నివేదనం సమర్పయామి. మధ్యే మధ్య అమృతపానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, పునరాజమనీయం సమర్పయామి. పూగీఫలతాంబూలం సమర్పయామి. హిరణ్యగర్భాయ నమః. సువర్ణపుష్పదక్షిణాన్ సమర్పయామి. మంగళనీరాజనం కరిష్యే. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంధకాయ త్రికాగ్నికాలాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శంకరాయ శ్రీమన్మహాదేవాయ నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. వేదోక్తకర్పూరమంగళనీరాజనం సందర్శయామి. నీరాజనానంతరం కరసిద్ధ్యర్థం ఆచమనీయం సమర్పయామి. దేవతారక్షాందారయామి, నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర హర. కైలాసపతి మహారాజ్ కీ జై. బాగా తీసుకున్నాడా బాగా. ఓం నమ సోమాయ రుద్రాయ నమస్తామ్రాయ దారుణాయ నమ శంగాయ పశుపతయే నమ ఉగ్రాయ భీమాయ నమో అగ్రే వదాయ దూరే హంద్రే చ హనీయసే నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే మయో భవే నమ శంకరాయ మయస్కరాయ నమ శివతరాయ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంధకాయ త్రికాగ్ని నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ప్రదక్షిణ చేసుకోండి. అఘోరే ఓం ఈశాన ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాణాం పాపాత్మా త్రాహి మాన్ కృపయా దేవా శరణాగతవత్సలా. అందరూ
नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वर అందరూ చెప్పేది పలకండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. మీ మనసులో ఏమేమి కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు మనస అరుణాచలేశ్వర స్వామికి మనసులో ప్రార్థించుకొనేసి ఇంట్లో ఎలాంటి కష్ట నివాదాలు తొలగిపోవాలని చెప్పేసి మనసులో ప్రార్థన చేసుకునేసేసి అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. వేదోక్త మంత్ర పుష్పాక్షతానిదహిత ప్రదక్షిణాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. समस्तराजोपचार देवोपचार भक्त्योपचार शक्योपचार षोडशोपचार पूजां समर्पयामि. अनया पूजया ध्यान आवाहनादि षोडशोपचार पूजनेन भगवान् सर्वात्मनः सर्वं श्री महात्रिपुरसुन्दरी समेत श्री मृत्तिकालिङ्गेश्वर स्वामी देवता सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु. उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु उत्तरोत्तरमहरहराभिवृद्धिरस्तु. ओम यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन्नते अनागम महिमानस्सन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः स्थानं यथासं प्रवेशयामि शोभनार्थे क्षेमार्थे पुनरागमनाय च. తీర్థప్రసాదం ओम संज्ञानं विज्ञानं प्रज्ञानं जानदभिजानत संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपकृतं कृतं श्रेयोपसीय आयत् सम्भूतं भूतं चित्रः केतुः प्रभानाभान् सम्भान् ज्योतिष्मागस्तेजस्वानाथपद्गस्तपन्नभितपन्न रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः. अरुणाचलेश्वर स्वामी अनुग्रह प्रसाद फलसिद्धिरस्तु तथास्तु. सर्वे भक्तजनानां च अनुग्रह प्रसाद फलसिद्धिरस्तु तथास्तु. ఎవరైతే అరుణాచలంలో మహాలింగార్చనకు వాళ్ళ పేర్లు పోతున్నామని నమోదు చేస్తున్నారో మీరు కూడా భాగమయ్యారు. వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని అలాగే సిరి సంపదలు మీకు కలగాలని మనస్ఫూర్తిగా ఆ అరుణాచలేశ్వరుని ఆ పరమేశ్వరుడికి పూజ చేయడం అయితే జరిగింది. 365 శివలింగాలు అభిషేకం అర్చన చేయడం జరిగింది. ఓం నమః శివాయ.